నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ఈ ఇంటర్వ్యూ లేదా ఈ పాడ్కాస్ట్ ఎప్పుడెప్పుడు చేయాలా అని నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వైనం. నేను ఆయనకు ఫ్యాన్ని. ఆయన వాగ్దేవి, ఆయనను వాగ్దేవి అనుగ్రహించినటువంటి తీరుకి ఫ్యాన్ని. ఆయన మరెవరో కాదు, పేరు అంటే చాలా సుపరిచితులు. ఆయన గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సనాతన ట్రావెలర్ అనే పేజ్ ద్వారా చాలా మందికి సుపరిచితులైనటువంటి ప్రమోద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ప్రమోద్ గారు నమస్తే అండి. ఐ రియలీ మీన్ ఇట్. ఇప్పుడు దాకా చెప్పింది చాలా నెలల నుంచి, సుమారు సంవత్సర కాలం పైన అయినట్టుంది. మీరు బయట ఇంటర్వ్యూస్ ఇవ్వటం కంటే ముందు నేను మిమ్మల్ని అడిగాను, నాకు ఇంటర్వ్యూ ఇస్తారా అని. యూ డిడ్ంట్ రెస్పాండ్ బై ది వే. రైట్. ఎటకేలకు ఎప్పుడు ఏ టైం రావాలో ఆ టైం అప్పుడు వచ్చేస్తుంది. చాలా చాలా సంతోషం మీతో మాట్లాడటం. చాలా బ్యూటిఫుల్ గా సబ్జెక్ట్ ని మీరు చెప్తూ ఉంటారు. మీలో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే, మీకు కాంప్లిమెంట్ ఇవ్వాలి అనుకుంటే గనక, ఒకవేళ మీలో ఏదైనా తప్పు ఉంటే దాన్ని అడ్మిట్ చేయడంలో అధైర్యపడరు, వెనకాడరు. ఇది నా తప్పు, ఇది నాకు జరిగింది అని. చాలా మందిలో ఇది లోపిస్తూ ఉంటుంది. దాన్ని ఎలా కప్పిపుచ్చేద్దామా, ఎలా మేకప్ వేసేద్దామా అని చూస్తూ ఉంటారు. ఏంటి థాట్ ప్రాసెస్ వెనకాల? సింపుల్. ఇప్పుడు సనాతన ధర్మమే మనం హైయెస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, మన ఈగో చాలా తక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈగోకి వెళ్ళినా అనుకోండి, నేను కవర్ చేస్తూ పోయినా అంటే నేను అబద్ధాలే ఆడాలి. ఒక అబద్ధం ఒక దాంతో ఆగదు, కంటిన్యూగా పోతా ఉంటది. అది అలా పోయినప్పుడు నా వల్ల నాకు కాదు థ్రెట్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల సనాతన ధర్మాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి థ్రెట్. అందుకే ఇప్పుడు నేను ఒక శ్లోకం తప్పు చెప్పినా, లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళి నేను ఏదైతే తెలుసుకున్నానో అది తప్పని తెలిసింది, వెంటనే చెప్పేసినాం అనుకోండి, జనాలు దానికి రియలైజ్ అవుతారు. లేదు కంటిన్యూ చేసుకుంటూ తప్పు చేసుకుంటూ పోతే ఎండ్ ఆఫ్ ద డే అది ధర్మానికి ఎఫెక్ట్ పడ్డప్పుడు ఆబ్వియస్లీ నా ఇన్నర్ అనేది నాకు తెలుస్తుంది కదా. రేపు పొద్దున పైకి పోయినప్పుడు లెక్కలు అయితే చెప్పాలి కదా, అప్పుడు వేసుకుంటాడు స్వామి. సో నమ్ముతున్నారా పైన ఒక నరకలోకం అంటూ ఒకటి ఉంది, లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది అని నమ్ముతారా? ఎందుకు అని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇక్కడ స్వర్గానికి పోయినప్పుడు ఇదే శరీరంతో పోతామని, నరకానికి పోయినప్పుడు ఇదే శరీరంతో అనుభవిస్తామని అనుకుంటారు. కానీ అట్లా ఉండదు. స్వర్గానికి వెళ్ళినప్పుడు దివ్య శరీరం ఇస్తారు. మనకి మహాభారతంలో కూడా ఉంటది, ధర్మరాజు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు. అదే నరకానికి వెళ్ళినప్పుడు యాతనా శరీరం అని ఇస్తారు. సో ఈ సోల్ అనేది ఇంకొక జన్మ తీసుకుంటది. కొంతమంది ఏం చెప్తారంటే, ఆ స్వర్గం నరకం ఎక్కడో లేవు, అవి భూమి మీదే ఉన్నాయి, మనం ఇక్కడే అనుభవిస్తాము. స్వర్గం అయితే సుఖం రూపంలో అనుభవిస్తాం, నరకం అయితే దుఃఖం. ఇప్పుడు వేయిస్తారు, నూనెలో వేయిస్తారు అనేది మన మీదే కాలటం లాంటిది జరుగుతుంది కదా. ఇది దానికే సిగ్నిఫికెంట్ గా ఇదే చెప్తూ ఉంటారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ అనుభవించేదంతా పోయిన జన్మ కర్మ. ఇప్పుడు ఈ జన్మలోది దీనికి తగ్గట్టు శరీరం ఇస్తారు కదా నరకానికి పోయినప్పుడు. అందుకే కుంభిపాక నరకం గురించి, ఇట్లాంటి నరకాల గురించి, వైతరిణి నది గురించి మనకి చెప్పారు. ఒకవేళ అవి లేవు అని అంటే వాళ్ళు మన పూర్వీకులు దాని గురించి, మన ఋషులు దాని గురించి మాట్లాడారు, చెప్పరు. మీరు చూస్తే రామాయణంలో త్రిశంకు ఉంటాడు, స్వర్గానికి వెళ్ళాలి సశరీరంగా అనుకుంటాడు. మరి దానికి తగ్గట్టు ఒక ఇమేజెస్ ఉన్నాయి. త్రిశంకు ఎక్కడికి వెళ్ళాడు? పైకే కదా వెళ్ళాడు. స్వర్గం అంటే ఇక్కడ కిందికి కూడా వెళ్ళలేదు. సో మనకు ఉంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే బ్రహ్మలోకం ఉంటది, శివుని ఫాలో అయ్యే వాళ్ళు దాన్నే కైలాసం అనుకుంటారు, విష్ణుమూర్తిని ఫాలో అయ్యే దాన్నే వైకుంఠం అనుకుంటారు. ఎందుకంటే మనకి పైన ఒకటే. సో ఆనందం, సుఖం, ఆనందం, బాధ అవన్నీ ఇక్కడ అనుభవిస్తాం. ఇవన్నీ పోయిన జన్మ కర్మ. ఈ జన్మకు సంబంధించింది కూడా మనం అనుభవించాలి కదా, వచ్చే జన్మలో అనుభవిస్తాం. కానీ ఈ శరీరంతో ఏదైతే మనం ఉన్నామో దానికి సూక్ష్మ శరీరం ఒకటి ఇచ్చి నరకం స్వర్గం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ మనం లెక్కలు చెప్పాలి తప్పకుండా. లెక్కలు చెప్పి ఒకవేళ మళ్ళీ ఫ్రెష్ గా ఒకవేళ బాడీ తీసుకొని వస్తే మరి పూర్వజన్మది ఎలా వస్తుంది? ఇంకా ఆల్రెడీ అక్కడ మనం అనుభవించేసాం కదా. ఇది సూక్ష్మ శరీరం గురించి మాట్లాడుతుంది. సోల్ ఇంకొక శరీరాన్ని తీసుకుంటది. ఇది ఎట్లా ఉంటదంటే, మనకి దేవుడు, బ్రహ్మదేవుడు మనకి ఆయుర్దాయం ఇచ్చినప్పుడు ఇలా చెప్తారు, ఇన్ని డేస్, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మినిట్స్, ఇట్లా అని ఉండదు. మనకి ఇన్ని ఊపిర్లు తీసుకోవడానికి వీడికి అర్హత ఉంది అని చెప్తారు. అన్ని ఊపిర్లు అయినాక ఎవడైనా చచ్చిపోవాల్సిందే. అందుకే యోగాలో మనం ఏం చేస్తాం, శ్వాస మీద ధ్యాస అని చెప్తాం. ఏదైతే శ్వాస మనం స్లోగా తీసుకుంటామో మన కాన్షియస్నెస్ పెరుగుతుంది, మన ఆయుష్ కూడా పెరుగుతుంది. సో చివరి ఊపిరిలో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికని బట్టి మనకు వచ్చే జన్మ అనేది ఉంటది అని చెప్తారు. చివరి ఊపిరిలో ఉండే కోరికని బట్టి. ఇప్పుడు నేను చివరి ఊపిలో నారాయణ అని అనుకున్నా, నాకు వచ్చే జన్మ ఉత్తమ జన్మ వస్తుంది. మనకి భాగవతంలో అజామిలోపాఖ్యానం ఉంటది. ఆయన జీవితాంతం బ్రహ్మజ్ఞాని, ఆ స్టేజ్ లో ఉన్నాయని తప్పు చేస్తాడు, చివరికి వచ్చేటప్పటికి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు పిల్లాడికి. సో యమదూతలను పంపించి విష్ణు పార్షదులు వచ్చి ఇంకొక లైఫ్ ఇస్తారు. మరి ఇదే భాగవతంలో ఇంకొక లైఫ్ ఉంటది, ఇంకొక అతన్ని. మనకి ఏదైతే భారతదేశానికి
పేరు వచ్చిందో, భరతుడు అనే రాజు, అతని చరిత్ర మళ్ళీ చనిపోయి చివరి యూపీలో జింకేమవుతుందో అని ఆ బాధలో చనిపోతాడు. చనిపోయినప్పుడు అతను ఎన్ని లక్షల సంవత్సరాలు భారతదేశాన్ని ధర్మంగా పరిపాలిస్తాడు, దేవుడు అవన్నీ చూడలేదు. అప్పటి వరకు నీ ధర్మం నువ్వు పాటించావు, దాని తర్వాత రాజ్యం వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టి మోక్ష సాధన చేస్తా అని అడవిలోకి వచ్చావు, సాలగ్రామాలు దొరికే దగ్గర. కానీ అక్కడికి వచ్చినప్పుడు నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించలేదు. చనిపోయి చివరి ఊపిలో నీకు కాన్షియస్నెస్ లేదు. ఈయన చేసింది తప్పేం కాదు, కానీ వచ్చే జన్మ మంచి జన్మే వచ్చింది, కానీ ఇంకో జన్మ ఎత్తాల్సి వచ్చింది. అలా అజామీరుడికి సింపుల్ గా అయిపోయింది. భరతుడిని తీసుకుంటే ఒక జన్మలో రాలే, వచ్చే జన్మలో జింకలాగా పుట్టాడు. జింకలాగా పుట్టినప్పుడు ఆయన అంత ధర్మం పాటించాడు కాబట్టి ఆ జింకకి పూర్వజన్మ స్మృతులు ఉన్నాయి. అతను ఎందుకు జింకలాగా పుట్టింది, ఎందుకు మోక్షానికి దూరం అయ్యింది అని, అది జన్మ నాకు ఇలానే చచ్చిపోవాలని చెప్పి అలానే చనిపోతుంది. మళ్ళీ ఇదే జింకకి ఇంకొక బ్రాహ్మణుడికి కొడుకులాగా పుట్టే జన్మ వస్తుంది, అక్కడ మోక్షం వస్తుంది. సో మనం జీవితాంతం ఎంత నామం చెప్పినా ఏం చేసినా సరే చనిపోయి చివరి యూపీలో మనం కాన్షియస్ గున్నమా లేదా, మన కోరిక ఏంటి అనే దాన్ని బట్టి వచ్చే జన్మ అనేది ఉంటుంది. సో ఇదంతా మన చేతిలో ఉన్నప్పుడు ఇక్కడ అనుభవించి ఇక్కడ ఉన్నదా ఇప్పుడు ఇక్కడ ఉంది, పోయిన జన్మదంతా ఇక్కడ కర్మ అనుభవిస్తున్నాం. ఈ జన్మకి సంబంధించిన సూక్ష్మ శరీరంలో ఏదైతే తప్పులు ఉంటాయో, ఏదైతే పాపాలు చేసినామో అవి అక్కడ అనుభవిస్తాం. ఇక్కడ ఉండే సోల్ ఇంకొక జన్మ తీసుకుంటది, మళ్ళీ ఇక్కడ జన్మ కర్మ అంతా మళ్ళీ అక్కడ అనుభవించాలి. క్రియేటర్ ఎంత బాగా క్రియేట్ చేశాడో బాబోయ్, పర్ఫెక్ట్ గా, డెఫినెట్లీ అందులో డౌటే లేదు. అయితే ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఆఖరి ఊపిరిలో ఏం చెప్తున్నావు అనేది మ్యాటర్స్. ఎగ్జాక్ట్లీ, అందుకే బ్రహ్మదేవుడు కూడా యజ్ఞాలు యాగాలు చేయడం కష్టమవుతుంది కలియుగంలో జనాలకు అని చెప్పి కలిపురుషుడి దగ్గర వరం పొందుతారు. ఏమని, కలియుగంలో ఎవరైతే దేవుడి నామస్మరణ చేస్తారో వాళ్ళ దగ్గర నువ్వు ఉండొద్దు అని ఆయన ఓకే చెప్తారు. ఎంత ఈజీ కదా అసలు. యాక్చువల్ గా మనం చాలా అదృష్టవంతులు, ద్వాపర యుగం త్రేతాయుగంలో కాకుండా ఇప్పుడు పుట్టడం అనేది చాలా అదృష్టం. అక్కడ కర్మ చూస్తే భయం అవుతుంది, ఏంటి ఇంత హార్డ్ లైఫ్ అని, అంటే ఇంత నిష్టగా బతకాలా అని. కలియుగానికి వచ్చేటప్పటికి ఏమైంది, అవేం లేవు, చాలా సింప్లిఫై చేశారు. ఇది లీడ్ చేయడానికి కూడా మనం కష్టపడి కన్వర్ట్ అవ్వడం, మన దాన్ని మననే దూషించడం చేస్తున్నాం. రైట్, ఆన్ దట్ నోట్ కన్వర్ట్ అవ్వడం అనే పాయింట్ వచ్చింది కాబట్టి కన్వర్ట్ చేయడం ఈ ప్రక్రియలు అందరికీ తెలిసిందే. మీరు ఎట్లా దుయ్యబడతారు అంటే ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు, ఒక్కొక్కసారి చెవుల్లో నుంచి తగ్గించారు. మంచి బాలుడు అయిపోయారా? మంచి బాలుడే, కానీ ఎక్కడ ఎలాగా శిక్షించాలో అలా శిక్షించాలి, శిక్షించి తీరాల్సిందే. రైట్, దాన్ని అసలు నేను టచ్ చేయట్లేదు. ఈ ఎండగొట్టడం విషయం మనం మాట్లాడుకుంటే పాస్టర్స్ రకరకాల, అంటే అక్కడ ఆ సభల్లో ఉన్నటువంటి జనాల్ని కొంత ఎంటర్టైన్ చేయడానికి, లేకపోతే వాళ్ళ దృష్టిని ఒక్కసారిగా వాళ్ళ వైపుకు తిప్పుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. ఒకటి కాదు, అసలు ఏం తింటారో అర్థం కాదు, ఆ మాటలకి ఒక అసలు అవతల వాళ్ళు బాధపడతారన్న ఇంగిత జ్ఞానం ఒక్క కోసాన కూడా ఉండదు. ఎదుటివాడిని ప్రేమించు అని మాట్లాడే వీళ్ళు బాధ పెట్టకుండా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేదు. సరే, ఆ సెట్ ఆఫ్ పీపుల్ ని మీరు చాలా అద్భుతంగా ఎండగొడుతుంటారు. కొంచెం పాత మ్యాటరే అయినప్పటికీ ఒకసారి ఇక్కడ కూడా ఎండగొట్టేయండి. ఆ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళే ఆడవాళ్ళని బజారు మనుషులతో మాట్లాడటం అనేది మనసుకి చాలా కష్టాన్ని తెప్పించింది. ఆడవాళ్ళందరూ కూడా చాలా చాలా మనసు బాధపడ్డాం, మేము మనస్ఫూర్తిగా బాధపడ్డాం. ఆ వైఖరిని ఎలా చూస్తారు, ఆ మాటల్ని ఎలా చూస్తారు? సో సింపుల్ గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు వాళ్ళు దేవుడి గురించి మాట్లాడుతూ ఆయనను పొగుడుతూ మన దేవుళ్ళని తిడతా ఉంటారు కదా, అదే కంపేర్ ఇద్దాం ఇక్కడ కూడా. సో ఇప్పుడు వాళ్ళ దేవుడు ఎలా పుట్టాడు, ఆన్సర్ లేదు, పరిశుద్ధాత్మకి పుట్టాడు. పరిశుద్ధాత్మ వస్తే ఆయనకు ఒక శరీరం లేనోడు వస్తే ఈమె గర్భవతి అయ్యింది. మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఏం మాట్లాడతారు, కన్యాసుతాయ నమః అని కర్ణుని పట్టుకొని వస్తారు. కర్ణుడు ఎలా వచ్చారు, సూర్య భగవానుడు వచ్చింది దివ్య శరీరంతో, కుంతిదేవి ఉంది మానుష శరీరంతో, మంత్రబలంతో ఆవిడ తెచ్చుకుంది. శరీరం మానుష శరీరం, అక్కడ దివ్య శరీరం. దివ్య శరీరం మనుష్య శరీరంతో కలిసే అంత ఉండదు పవర్ మనిషికి. సో ఆయన దేవగర్భం ద్వారా అని చెప్పి మహాభారతం ఆది పర్వంలోనే ఉంటది కర్ణ జననంలో. సో ఈమె ఇక్కడ ప్రెగ్నెంట్ కాలే, ఇన్స్టంట్ బర్త్ వితౌట్ ప్రెగ్నెన్సీ. కానీ మీరు అక్కడ చూస్తే ఆయన ఏమన్నాడు, పువ్వులు పెట్టుకుని ఆడవాళ్ళు బజార్లు ఇట్లా మాట్లాడాడు కదా. మరి మేరీ ఏ పువ్వులు పెట్టుకుందని చెప్పి పరిశుద్ధాత్మ అట్రాక్ట్ అయి వచ్చాడు. ఆయన దివ్య శరీరంతో వచ్చి ఉంటే ఈమె ప్రెగ్నెంట్ అవ్వదు. ఆయనకు ఒక శరీరం ఉంది కాబట్టి, ఆయనే మానుష శరీరం కాబట్టి ఈమె ఇక్కడ ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ పాయింట్ ఎవడు మాట్లాడాడు. ఎందుకు అని అంటే, కర్ణుని కంపేర్ చేసినప్పుడు అక్కడ దివ్య శరీరం మానుష శరీరం, ఇక్కడ పరిశుద్ధాత్మకి ఒక శరీరం ఉంది కానీ ఆమె చెప్పలేదు. అదే ఇక్కడ పాయింట్ లో మనం కుంతిని కనెక్ట్ చేద్దాం. కుంతిదేవి ఏం చేసింది, మహాభారతం యుద్ధం జరిగినప్పటికీ శ్రీకృష్ణుడి వయస్సు 86 ఏమో చెప్తారు. అంటే వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ అదే ఏజ్ ఉంటది. కరెక్ట్.
యుద్ధం అంతా అయిపోయినాక కర్ణుడు చనిపోయాక అందరికి పితృతర్పణం ఇస్తున్నప్పుడు కర్ణుడి వంతు వచ్చినప్పుడు ఎవరి పేరు మీద పితృతర్పణం చేయాలి అనే పూర్వీకులు ఎవరేం తెలియదు. ఇప్పుడు కూడా నేను ఓపెన్ అవ్వకపోతే చాలా కష్టం, నీళ్లు కూడా ఉండవు, రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. దాహం, పితృదేవత నాకు ఆహారం కాదు, దాహం ఇంపార్టెంట్. సో ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆమె ఒప్పేసుకుంటది. ఎప్పుడు కర్ణుడు పుట్టిన 86th ఇయర్కే అనుకోండి. మరి జీసస్ పుట్టిన 2000 సంవత్సరాలకు కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఎందుకు లేదు? ఇక్కడ ఆడది ఎవరు? ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది ఎక్కడ చూడాలి మనం? కుంతిదేవి దగ్గర చూడాలి. డెఫినెట్లీ చాలా బాగా. ఇప్పుడు ఎవరు బజార్ వాళ్ళు? అసలు అలా మాట్లాడకూడదు అని, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అపోజ్ చేయకపోవటం, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు నోరు మెదపకపోవడం, అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని అనుకోవచ్చా? కొందరు అగేన్స్ట్ అయ్యారు. ఎప్పుడు అగేన్స్ట్ అయ్యారు? క్రిస్టియన్స్ అని అంటే వాళ్ళ ఉనికికి ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు అగేన్స్ట్ అయ్యారు. అప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. అట్లా అగేన్స్ట్ అయిన వాళ్ళ దాంట్లో నిజాయితీ ఉందని అనుకోవచ్చా? ఎందుకుంటది? స్వార్థం తప్ప నిజాయితీ ఉండదు. వాళ్ళు నిజంగా నిజాయితీతో ఉంటే అని పట్టి అప్పచెప్పాలి పోలీస్ వాళ్ళకి. ఎందుకు కాంటాక్ట్ లో ఉన్నారా పాస్టర్లు అందరూ? ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, జనాలతో కాంటాక్ట్ పైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాంటాక్ట్ లోనే ఉంటారు కదా, ప్రతి మీడియా వాళ్ళు కాంటాక్ట్ లోనే ఉంటారు కదా. మరి పీఠాధిపతులు అందరూ కాంటాక్ట్ లోనే ఉంటారు. మరి వీళ్ళు వాళ్ళ బైబిల్ చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో కాంటాక్ట్ లోనే ఉంటారు కదా. మరి వాడి అడ్రస్ ఎందుకు చెప్పలేదు? ఎందుకు వెనకేసుకొని వచ్చారు? ఎందుకు వెనకేసుకొని వచ్చారంటే ఈ ఒక్క ఇష్యూ కొన్ని మనకి ఎట్లుంది జనాలకి, ఈరోజు ఒక ఇష్యూ వచ్చింది, వారం రోజుల్లో హైలైట్ అవుతుంది, తర్వాత కొత్త ఇష్యూ వస్తుంది, మర్చిపోతాం. ఆ ప్రాసెస్ లో జనాలు ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఒక వారం రోజులు వీని ఎట్లా అట్లా కాపాడుకొని వీనికి అగేన్స్ట్ గా మాట్లాడితే మనకి ఉనికికి ప్రాబ్లం రాదు అని. ఎందుకు అని అంటే ఒకసారి ఒక ఆర్గనైజేషన్ కి కానీ, వాడొకటి పాస్టర్ కానీ, హిందువుల్లో అయితే ఆర్గనైజేషన్స్, క్రిస్టియన్స్ అయితే పాస్టర్స్ అయ్యారనుకోండి, వాడికి వచ్చే ఫండింగ్ అనక ఆపేశారనుకోండి, వాడు మాట్లాడేదానికి వాడికి ఉనికికి ప్రాబ్లం వస్తే జనాలు దశమభాగం కూడా అయ్యారు కదా. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఉనికి ఉండదు కాబట్టి వాడిని వాడు కాపాడుకోవాలి. ఇది ఒక స్ట్రాటజీ అన్నట్టు అంతే. రైట్ రైట్. ఎటకేలకు ఉనికిని కాపాడుకునేటటువంటి దుస్థితిలో ఉన్నారు. ఎంత మంది మ్లేచ్చులు ఎంత మంది వచ్చినా సనాతన ధర్మం అలాగే 1000 సంవత్సరాలు అయ్యింది. ఎవడైనా ఏమైనా చేశాడా? ఏమీ లేదు. అలాగే సరే ఆ ఒక్క జన్మలో వాడు ఏమైనా చేయాలనుకుంటాడు కానీ వాడు చచ్చిపోయినాక అది మళ్ళీ కంటిన్యూ అవ్వదు. అది మన సనాతన ధర్మం గొప్పతనం. అదే మన గురువుల పరంపరలు అయితే ఆదిశంకరాచార్య నుంచి తీసుకుంటే ఇప్పుడు వరకు 36-37 మంది పీఠాధిపతులు. కంచికి అయితే 71 పీఠాధిపతి. ఎలా వచ్చారు? పాస్టర్స్ లో అలా వస్తారా? వేరే మతాల్లో అలా వస్తారా? పరంపర అనేది డెఫినెట్ గా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి గురువు కాదు ముఖ్యం, అమ్మ కాదు ముఖ్యం, వీళ్ళని కూడా సృష్టించిన పరమాత్మ ముఖ్యం. అప్పుడు వీళ్ళకి అమ్మ విలువ ఎలా తెలుస్తుంది? ఆడదాని విలువ ఎలా తెలుస్తుంది? విలువే లేకుండా విలువల గురించి బోధిస్తూ ఉంటారు. చాలా చాలా ప్రశ్నార్థకంగా వాళ్ళ ప్రాసెస్. ఎనీవేస్ ఇట్స్ అప్ టు దెమ్. ఇక ఆడవాళ్ళ గురించి, మామూలు మనుషుల గురించి అనేటవే చాలా తృణప్రాయంగా అనేస్తారు. మహాశివుడు గురించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా మనసుని ఎంతలా ఖేదపరిచాయంటే దాన్ని వర్ణనాతీతం. ఒక అంగంతో పోల్చడం మనకు తెలిసిందే, ఎవరు చేశారు ఏంటి అనేది తెలిసిందే. వాళ్ళకి మరొక్కసారి కౌంటర్ ఏదైనా ఇచ్చే సాలిడ్ గా. ఇప్పుడు శివలింగం స్వరూపం ఏంటి? లింగాకారం శివుడు, పానవట్టం పార్వతీదేవి. రెండు కలయిక అయినప్పుడే సృష్టి అనేది ఎలా జరుగుతుంది అనేది దాన్ని చిహ్నంగా చెప్తారు. సో మనకి సృష్టి ఎలా జరిగిందన్న ఒక చిహ్నాన్ని మనం పూజిస్తున్నాం. అందులో అమ్మవారు ఉన్నారు, శివుడు ఉన్నారు. విభూతి పెట్టుకుంటున్నాం. తడి విభూతి పెట్టుకుంటే శివుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. పొడి విభూతి పెట్టుకుంటే పార్వతి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని ఇట్లా చెప్తారు అన్నట్టు. సో మన దాంట్లో ఇన్ని ఉన్నాయి, ఆ దాంట్లో ఏమున్నాయి? ఆ దాంట్లో ఏముంటది? వాళ్ళ దేవుడు సృష్టి చేసినప్పుడు 6 రోజులు సృష్టి చేసి రోజుకొకటి లాగా 7 రోజులు లీవ్ పెట్టాడంట, రెస్ట్ తీసుకున్నాడంట. మరి రెస్ట్ తీసుకున్న రోజే మేరీ దగ్గరకు వచ్చాడా? మరి వాళ్ళు మాట్లాడేవి అంత ఇంత ఉన్నాయా అండి? శివుడిని అనడానికి వాళ్ళు ఎవరు? వాళ్ళ స్థాయి ఏంటి అసలు? శివుడి తత్వమైన అర్థమైందా? ఒక శ్లోకమైనా చెప్తారా? నమశివాయ ఎందుకు చెప్పాలి? తెలియదు. అందులో ఉన్న బీజాక్షరాల గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, ఎక్కడి నుంచి వచ్చినాడు ఎవడో ఒకటి కన్వర్ట్ చేస్తే కన్వర్ట్ ఇప్పుడు మన మీదకి నెగిటివ్ అయిన వాడు మనకి ఎప్పటికీ థ్రెట్టే కదా. సో వాళ్ళకి ఎలా మాట్లాడాలి అలానే మాట్లాడాలి. ఎందుకంటే ఇంతక మీరు అన్నారు ఇప్పుడు ఆ టాపిక్ వద్దు అన్నారు, నేను కొంచెం హార్ష్ గా మాట్లాడతా అని. ఎందుకు అని అంటే భగవద్గీతలోనే శ్లోకం ఉంది, ధర్మాన్ని నువ్వు ఎలా అయినా కాపాడాలి, హింస చేసాయినా. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కలియుగంలో ఆయుధం కన్నా ఇంపార్టెంట్ జ్ఞానం. జ్ఞానంతో యుద్ధం చేయడమే కలియుగ లక్షణం. ఒకసారి ఆయుధం పట్టుకున్నాం అనుకోండి విధ్వంసమే. అందుకే ఎప్పుడు ఆయుధం పట్టుకోరు. అఖాడాలు ఉంటాయి మనకి. ఆదిశంకరాచార్యులు 4 పీఠాలు పెట్టారు ధర్మరక్షణ చేయడానికి. ఏ ధర్మం? వేదంలో చెప్పిన ధర్మాన్ని అతిక్రమించకుండా ధర్మబోధ చేయడానికి. మరి ఆదిశంకరాచార్యులే అఖాడాలు కూడా పెట్టాడు కదా. ఎందుకు పెట్టారు ఆదిశంకరాచార్యులు అఖాడాలు? ఆయుధాలు ఇచ్చారు కదా వాళ్ళకి.
ధర్మము మంచిగా చెప్తే ఎవడైతే వినలేదో ఆ రోజు మీరు ఆయుధాలు పట్టుకోండి అని చెప్పారు. ఎప్పుడైతే టైం వస్తుందో అప్పుడు. అప్పటి వరకు నేను నోరు వాడుతున్నా, తప్పలేదు. దాని తర్వాత ఏం చేస్తారండి? ఏం లేదు, ఏదైతే అది. ఎందుకంటే ఒక లెవెల్ వరకే సహనం అనేది ఉంటది. సంశయంలో పడ్డ అర్జునుడికి నా నామజపం చేయి కూసోనాలో ఐక్యమవ్వమని చెప్పలేదు కృష్ణుడు. భగవద్గీత ఏం చెప్పారు? అవతల పక్కన అధర్మాత్ములు ఉన్నారు, వాళ్ళు నీ తాతలు కనిపిస్తున్నారు, నీ గురువులు కనిపిస్తున్నారు, అన్నలు కనిపిస్తారు, ఉన్నదంతా అధర్మాత్ములే. వాళ్ళని చంపితే వాళ్ళ వంశక్షయం అవుతుందని నువ్వు అంటున్నావు, ఒక పరివారం నశించుతుందని నువ్వు అంటున్నావు. కానీ వాళ్ళు పెరిగితే వీళ్ళు నేర్చుకుందే వీళ్ళు పాటించిందే కొడుకులకి పిల్లలకి చెప్తారు. అలా అధర్మం అనేది పెరిగినప్పుడు అప్పటికి వెయిట్ చేద్దామా, ఇప్పుడు యుద్ధం చేస్తావా అన్నారు. మరి ఇప్పుడు మనం యుద్ధమే కదా చేయాలి. ఎలాంటి యుద్ధం చేయాలి? అప్పుడు ఆయుధం ఎప్పుడు పట్టుకోవాలి? ఇంకా తప్పదు అన్నప్పుడు. లేకపోతే కృష్ణుడు కౌరవులు పుట్టినప్పుడే లేపడేయాలి. చివరిదాకా ఎందుకు ఆగారు? జ్ఞానం ఇద్దాం జ్ఞానం ఇద్దాం జ్ఞానం ఇద్దాం అనుకున్నారు. మీరు చూస్తే బయట మతాలకి మన ధర్మానికి తేడా ఏంటంటే వాళ్ళ ఆయుధము బుక్కు, రెండు ఈ చేతిలో ఆయుధం ఈ చేతిలో బుక్ పట్టుకుంటారు. కానీ మనం రెండు ఏకకాలంలో పట్టుకోము. జ్ఞానం మాత్రం ఫస్ట్ ఇస్తాం. ఇది ఎవరు రిసీవ్ చేసుకునే స్థితిలో లేనప్పుడు ఆయుధం పట్టుకుంటాం. ఇది ధర్మహింస అవ్వదు. అది అఖండ సినిమాలో రాశారు, ధర్మహింస తదైవచ అని. ధర్మహింస ధర్మం కోసం చేసేది హింస ఎలా అవుతుంది? వాడిని అన్ని రోజులు ఓపిక పట్టాం, అక్కడ మనం హింస చేయలేదు, దాన్ని కౌంట్ చేయాలిగా. మరి ఇక్కడ ఎందుకు హింస కనిపిస్తుంది? రక్తం చూస్తే హింస కనిపిస్తుందా? వాడు చేసిన పనుల్లో హింస లేదు. మరి ఇప్పుడు ధర్మాన్ని కాపాడాలని అంటే ఆయుధం పట్టాల్సిందే కదా. ఎప్పటి వరకు? జ్ఞానం వాడు తీసుకోనంత వరకు. సో ఇప్పుడు ఇంకా నేను జ్ఞానమే ఇవ్వాలి, ఆయుధం పట్టే స్థితిలో లేం కాబట్టి నాలిక వాడుతున్నాను. నాలిక వాడితేనే బెంబేలు ఎత్తిపోతున్నారు. ఆయుధం పట్టేదాకా తెచ్చుకోకండి, తస్మాత్ జాగ్రత్త. మామూలుగా ఉండదు సినిమా, మీ ఇష్టం. రైట్ అండి. ఒక్కసారి ఒక చిన్న పాజ్ ఇద్దాము. మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ నాకే కాదు వాళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పుడు దాకా ఎవరి ఎక్కడా మీరు ఓపెన్ అప్ అవ్వలేదు అనుకుంటా. నా పేరు కూడా చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలీదు. నేను ఫోన్ చేసినప్పుడు మీ పేరేంటండి అని అడిగాను. సో చెప్పండి, నాకు చెప్తారా వాట్ ఈస్ యువర్ పర్సనల్ లైఫ్? ఏంటి, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీరు ఎక్కడ వాళ్ళు, ఇవన్నీ ఒక్కసారి. హైదరాబాద్ అండి, నిజాం టైం నుంచి హైదరాబాదే. నేను ఇంటీరియర్ డిజైనర్ ని, నా ప్రొఫెషన్ ఇంటీరియర్ డిజైనింగ్. బట్ సనాతన ధర్మం వైపు ఎలా వచ్చాను అని అంటే 2015 లో ఒకసారి జనాలందరూ అంటే నాకు ఇంకా నచ్చలేదు. ఏదో వాళ్ళతో అంత ప్రాబ్లం ఫేస్ చేసి విరక్తి పుట్టి వెళ్ళిపోదాం అనుకోలేదు. జనాల మెంటాలిటీస్ నచ్చక వీళ్ళ మధ్యలో ఉండే కన్నా లైక్ వీళ్ళందరూ ఒక ఫార్మాట్ కి ఫిక్స్ అయిపోయారు అన్నట్టు. మనం ఇలానే ఉండాలి. వాళ్ళు ఎలా ఫిక్స్ అయ్యారంటే ఎవరైనా భక్తి మార్గంలో ఉన్నారు అనుకోండి, వాడిని డిఫరెంట్ గా చూస్తారు, ఏదో అంటరానోడు లాగా లేకపోతే పిచ్చోడు లాగా చూస్తారు. ఎందుకంటే నువ్వేంది దేవుడు నమ్ముతావా, బొట్టు పెట్టుకుంటావా, ముసలోడు అయినాక చేసుకోవాలి ఇట్లాంటివన్నీ అంటారు. ముసలోడు అయ్యాక నువ్వు ఒక్కసారి పురాణాలు వినడం స్టార్ట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? మనం చేసిన తప్పులన్నీ జీవితంలో చేసిన అన్ని గుర్తొచ్చి వృద్ధాప్యంలో బాధపడాలి మనం. అప్పుడు బాధపడే కన్నా ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు మనకి ఇచ్చిన పురాణ ఇతిహాసాలు ఏవైతున్నాయో అవి మనం నేర్చుకొని ఆ ఏజ్ లో ఎంజాయ్ చేయొచ్చు కదా. నేను ఎలాంటి తప్పు చేయకుండా బతికిన ఇన్ని రోజులు అని చెప్పి. మరోవర్ అప్పటిదాకా నువ్వు బతుకుతావు ఏంటి గ్యారంటీ? అందుకే ఈ రోజు నేర్చుకోవాలి. డెఫినెట్లీ ఇప్పుడే నేర్చుకోవాలి. ఒక ధ్రువుణ్ణి మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి తప్ప మనం ఎప్పుడో చేద్దామంటే ఎవరికి గ్యారంటీ ఉంది? ఇప్పుడు ధ్రువుడి మధ్య ఏం చేశారు? 5 ఏళ్ళు ఉన్నాయి నీకు, ఎందుకురా అట్లా అవన్నీ, ఫస్ట్ ఆడుకో అని చెప్పాలి. ఏం వరం కావాలనుకున్నా నా తండ్రి తొడ మీద నేను కూర్చోవాలి అని అనుకున్నాడు, ఉత్తానపాదుడి తొడ మీద. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? విష్ణుమూర్తి కోసం తపస్సు చేయని చెప్పింది. పోయింది అడవిలోకి. దేని గురించి వెళ్తున్నాడు ఏం తెలియదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కనిపించారు అనుకోండి, డిఫరెంట్ గా చూస్తారు అన్నట్టు. నాకు ఇదే ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో వీళ్ళ మధ్యలో ఉండే కన్నా ఏదో ఒక దగ్గరికి వెళ్ళిపోదామని ఇస్కాన్ హ్యాబిట్స్ కి వెళ్ళిపోయా. ఫస్ట్ టైం నేను ఇస్కాన్ కి వెళ్ళడం. అప్పటికి ఇస్కాన్ కి ఎప్పుడు వెళ్ళలేదు. అది ఎట్టుంటో కూడా నాకు తెలియదు, దాని టైమింగ్స్ కూడా నాకు తెలియదు. 3:30కి వెళ్ళిన అప్పుడు ఇలా గర్భగుడిలో ద్వారాలు ఓపెన్ చేశారు, కనిపించారు మధ్యాహ్నం 3:30కి. సో కనిపించేటప్పటికి ఇదేంటి ఏదో జరుగుతుందేమో ఈ రోజు. సడన్ గా నేను అడుగు పెడుతుంటే ఇలా ద్వారాలోపని కృష్ణుడు అలంకారం అంతా, అలా నేను ఎప్పుడు కృష్ణుడిని చూడలేదు అంత అందంగా. నాకు అనిపించారు. పోయి కూర్చున్నా. ఇస్కాన్ లో కలవాలంటే ఏం చేయాలి అయ్యగారు అని అక్కడ అయ్యగారిని అడిగిన. అంతే, ఏం ఆయనకి నాకు మధ్యలో కన్వర్జేషన్ జరగలేదు. అక్కడ ఎవడు వినలేదు కూడా మేము మాట్లాడేది. ఆ క్యాబిన్ లోకి ఆయన మాట్లాడుతున్నారు కదా, ఆయన వెళ్ళిపోయాక మీరు మాట్లాడండి అని అన్నారు. కూర్చున్నాక ఎవరో ఒక అతను, మార్వాడి అతను, తెలీదు, నామజపం చేస్తూ ప్రదక్షిణ చేస్తూ నా పక్కకు వచ్చి కూర్చున్నాడు. ప్రదక్షిణ విషయం ఎవడు మధ్యలో ఆపడు కదా. వచ్చి పక్కన కూర్చొని నువ్వెవరు, నీ పేరేంటి కూడా ఏం అడగలేదు.
నేను ఎందుకు ఇల్లు వదిలిపెట్టి వచ్చానో, అతను 1971 లో ఎందుకు అలా వచ్చాడో, ఎందుకు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడో ఎక్స్పీరియన్స్ చెప్పాడు. నేను ఏం చెప్పలేదు. మా బాబాయ్ వెనకాల కూర్చొని నవ్వుతా ఉన్నాడు. చూసిన వారే కృష్ణుడికి కూడా వీడికి రావడం ఇష్టం లేదు, నడువు ఇంటికి అని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చిరు అన్నట్టు. సో కృష్ణుడే వచ్చి భగవద్గీత చెప్పినట్టు అది కూడా ఏ పాయింట్ లో చెప్పారు, 700 శ్లోకాల్లో మన ధర్మం ఎలా నిర్వర్తించాలి మాత్రమే నాకు చెప్పిన అన్నట్టు. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాడు. నేను ఇంకో హాఫ్ అన్ అవర్ గుడిలో కూర్చున్నా. బయటికి వచ్చా పార్కింగ్ లో. ఇంకా మా బాబాయ్ అన్నాడు కదా వెళ్ళిపోదామని. గుడిలో అతను ఎక్కడ కనబడలేదు. గుడి బయట పార్కింగ్ లో నా మళ్ళీ ఎదురుగా కనిపించాడు. ఎక్కడికి పోతున్నావు అన్నాడు. మీరు వెళ్ళిపోమన్నారు కదా అందుకే వెళ్ళిపోతున్నా అని చెప్పిన. ఆయన ఏమన్నాడంటే 8:30కి ఇక్కడ 8:15కి ఒక శ్లోకం భగవద్గీత డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నువ్వు అది వినేసి వెళ్ళు అన్నాడు. ఇతను ఏదైతే టాపిక్ చెప్పాడు నాకు అదే టాపిక్ ఆ రోజు ఆ శ్లోకంలో చెప్పాడు. సో మా బాబాయ్ అన్నారు నీకు ఇది కరెక్ట్ ప్లేస్ కాదని కృష్ణుడే చెప్పాను, నువ్వు ఇంటికి రాని. ఆ రోజు నేను మళ్ళీ పురాణ ఇతిహాసాల గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. అలా వచ్చింది. సో 8 years తర్వాత అప్పుడు సోషల్ మీడియాలోకి ఇప్పుడు వచ్చిన మాట్లాడటం మొదలు పెట్టారు. సో ఇది ముందు అనుకున్నారా ఖచ్చితంగా మనం మాట్లాడాలి, ఏదైనా ప్లాన్? లేదు, ఇది ర్యాండమ్ గా. మీరు నమ్మరు, 3 months లో నాకు 83,000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నమ్ముతారా? డెఫినెట్లీ నమ్ముతాను. ఎంత రీచ్ వచ్చింది తెలుసా? అందులో వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ నేనే. సో నేను నమ్ముతాను. 2.5 crore వ్యూస్ వచ్చాయి 3 months లో. ఎవరికి రాలేదు అనుకుంటా నాకు తెలిసి 2.5 crore వ్యూస్ 3 months లో. అసలు అలా వెళ్ళిపోయిన ఛానల్ నేనే నా అంతలో నేనే డిలీట్ చేసుకున్నా. ఎవరో మన హిందువుల్లోనే వచ్చి ఊకే నెగిటివ్ కామెంట్లు పెడతా ఉన్నారు. వాళ్ళకి శాస్త్రం అర్థం అవ్వదు, ఏది అర్థం అవ్వదు. మనం ఎవరు ఏం చెప్తున్నామో అవసరం లేదు, నువ్వెవడు మాట్లాడడానికని మాత్రమే మాట్లాడతారు. బూతులు పెట్టారు కామెంట్స్ లో. పెట్టేటప్పటికి ఈ ఇస్కాన్కి సంబంధించిన ఒకడు కూడా అందులో ఉన్నాడు, మెయిన్ అతను. సో దేవుడిని మొక్కుకున్నా, మీరు చెప్పేది నేను చేయలేకపోతున్నా, వీళ్ళ మధ్యలో ఉండడం కూడా వేస్ట్, నేను నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసి నాకు ఇందులో ఉన్న డబ్బులు కూడా వద్దని చెప్పి 11,000 rupees వచ్చాయి 3 months లో, ఓన్లీ షార్ట్స్ కే. అంటే నువ్వు ఆలోచించా నేను పెద్ద వీడియోలు వేసి ఎన్ని డబ్బులు వచ్చేవా? దేవుని దగ్గర ఫోన్ పెట్టినా, నేను ఇది డిలీట్ చేస్తున్నా, డిలీట్ బటన్ కొట్టినా, కామ్గా కూర్చున్నా. దాని తర్వాత మళ్ళీ ఇంకా కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పడం వల్ల ఇన్స్టాలోకి వచ్చిన అన్నప్పుడు. లేకపోతే ఇన్స్టాలో నేను లేనప్పటి వరకు. ఇన్స్టాలో అయితే కంటిన్యూ అవుతున్నా. ఇన్స్టా కూడా నాది లేపేశారు కదా మాస్ రిపోర్టింగ్. ఇప్పుడు కనిపించట్లేదు. మళ్ళీ కొత్తది క్రియేట్ చేసిన, బట్ అందులో ఓన్లీ కంటెంట్ మాత్రమే ఉంటది. ఇంకా ఎవరికి రిప్లై వీడియోలు ఇచ్చేది లేదు, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో 700 రిప్లై వీడియోలు ఇచ్చిన. మళ్ళీ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కంటెంట్ మాత్రమే చెప్తే చాలు అని ఓన్లీ సనాతన ధర్మంలో ఏదైతే కంటెంట్ ఉంటే అది మాత్రమే చెప్తా అన్నట్టు, రిప్లై వీడియోలు చేయట్లేదు. దాంతో పాటుగా మీరు ఇంటీరియర్ డిజైనర్ అని అంటున్నారు కదా, సో మరి అందులో ఆ ప్రొఫెషన్ లో కూడా ఉన్నారా? అది కంటిన్యూగా ఉంది, ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి ఇన్కమ్ సోర్స్ నేను తీసుకోవట్లేదు. ఏది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ వీటిల్లో నుంచి. కొందరు పాడ్కాస్ట్కి వెళ్ళినప్పుడు ఛార్జ్ చేయని చెప్తారు. ఇప్పుడు నేను ఛార్జ్ చేసిన అనుకోండి, ఇప్పుడు భాగవతం పోతన ఆంధ్రీకరించినప్పుడు ఏం చెప్పారు, పలికెడిది భాగవతం అట, పలికించు విభుండు రామభద్రుండట అన్నాడు. రాజులు అడిగినప్పుడు అమ్ముకోవచ్చు, కానీ అమ్ముకోలేదు, అదే ఇంట్లో ఉన్నాడు. అతను చనిపోయినాక కూడా అది ప్రపంచానికి తెలియలే. అతని కొడుకు ఫ్రెండ్ ఎవరో వచ్చినప్పుడు దాని గురించి బయటికి తెలిసింది. పోతననే వదిలేసుకున్నప్పుడు నాకెందుకండి డబ్బులు? 3 పూటలు నాకు ఫుడ్ దొరుకుతుంది, లేకపోతే ఈ ఫ్రెండ్ పెడతాడు. ట్రావెలింగ్ చేస్తాం ఇద్దరం కలిసి, మంచి నిద్ర పడుతుంది. ఇంక ఇంతకన్నా లైఫ్ లో ఏం కావాలి? ఏం కావాలి? నాకు ప్రాబ్లం అయింది అనుకోండి, డబ్బులు లేవు, గుడి లిస్ట్ ఒకటి తీస్తే చాలు, ఈ గుడిలో అన్నదానం జరిగితే ఆ గుడికి పోయి తింటా. లైఫ్ చాలా సింపుల్ అండి, మనం చాలా కాంప్లికేట్ చేసుకొని బతుకుతున్నాం. ఎందుకో తెలియదు. డబ్బులు అరే ప్రతి సంవత్సరం అంటే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చే వరకు అకౌంట్ లో 20 లక్షలు ఉండాలి. దాని బదులు సంవత్సరానికి ఒకసారి 10,000 20,000 పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అయిపోతుంది. 5 లక్షలు ఏవో నీ అకౌంట్ లో ఉంటాయి కదా ప్రతి సంవత్సరం. ఇంకా దేనికి మనం సంపాదించేది హెల్త్ కోసం. ఇంకా అది వదిలిపెట్టి చాలా మంది డబ్బులు అని నాకు ఎందుకో అర్థం కాదు. అదర్ దన్ దట్ వివాహం పెళ్లి చేసుకున్నారా? లేదు. ఎందుకు అంటే దీనికి కూడా రీజన్ ఉంది. చేసుకోరా? లేదు. నేను మీరు నమ్మరు, నాకు 36. ఇప్పటి వరకు మా ఇంట్లో ఇట్లా ఒక అమ్మాయి ఉంది పెళ్లి చేసుకుంటామని ఫోటో కూడా నా దగ్గర రాలేదు. నేను అప్పుడు చెప్పిన నాకు వద్దని, దైవానుగ్రహం అనుకుంటా చెప్పినా కదా, నా లైఫ్ అంతా కృష్ణుడే నడిపిస్తా ఉంటాడు, ఈయనకి తెలుసు. సో కృష్ణుడు ఏ దారి చూపిస్తే అదే. సో వివాహం చేసుకోదలుచుకున్నా. నాకు ఒక ఫోటో కూడా రాలేదు, వివాహాలు వద్దు అని చెప్పి. కానీ కొందరు ఎట్లుంటాయంటే మనం ట్రై చేసినా మన దగ్గర రావు, అట్లా ఒకటి అయ్యింది. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. దాని తర్వాత నేను ఎప్పుడు దాన్ని కూడా ఒక 2 months అట్లా సీరియస్ తీసుకున్నా, ఎందుకంటే నేను ఇంట్లో చెప్పిన కాబట్టి. ప్రేమించారా అమ్మాయి? లేదండి, పెళ్లి చేసుకుంటానంటే సరే అని చెప్పిన. మా ఇంట్లో ఎప్పుడు? 2015 తర్వాత, లాస్ట్ ఇయర్. సో పెళ్లి చేసుకున్నా అనుకున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, కృష్ణుడే నాకు ఒక రోజు చేసిన, మా ఇంట్లో అడిగినా నేను అదే చెప్తా, కృష్ణుడు నాకు ఒక రోజు ఒక అమ్మాయిని ఇలా సెట్ చేసినప్పుడు
ఆ అమ్మాయి వచ్చి అడిగినప్పుడు నేను ఓకే చెప్తా, ఆమె ఎట్లున్నా ఎవడైనా నాకు ఓకే అని. ఇంట్లో చెప్పాను కాబట్టి మళ్ళీ ఇంట్లో ఆమె కొంచెం ఇది అని ఎలా చెప్పాలో తెలియక నేను నో చెప్పిన. ఎందుకు నో ఎందుకు చెప్పారు? అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ స్టోరీయా? సో ఇంకా అక్కడ అయిపోయింది. ప్లస్ దాని తర్వాత నేను ఎప్పుడు ఫిక్స్ అయింది ఒకటే, అయితే ఇప్పుడు ఒక సన్యాసి ఉంటాడు అనుకోండి, భిక్షాటన చేస్తాడు. ఎందుకు? మన కర్మ ఆయన తీయడానికి. నార్మల్ పర్సన్ వెళ్ళి భిక్షాటన చేశాడు అనుకోండి, వాడి కర్మ అనుభవిస్తున్నాడని. మనం దానం ఎప్పుడు పుచ్చుకుంటాం? నా దగ్గర అన్ని ఉన్నాయి, సరే నా దగ్గర ఏది లేదు, నేను అప్పుడు దానం పుచ్చుకుంటున్నానంటే నేను అతనికి రుణపడి ఉన్నాను కదా. పెళ్లిలో ఏంటి, కన్యాదానం అని చేస్తాం, ఆమెని నాకు దానంకి ఇస్తున్నట్టే కదా. నాకు ఎలాంటి కర్మ లేదు, ఇంకా నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇప్పుడు ఒకవేళ ఒక అమ్మాయి వచ్చి అడిగితే కృష్ణుడే సెట్ చేసి పంపించాడని నేను నమ్ముతాను అని మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో, మరి ఆ అమ్మాయిని కృష్ణుడే పంపించాడని నమ్మట్లేదా? కొన్ని ఎట్లుంటాయంటే దేవుడు పంపించినా సరే మాయలాగా కొన్ని పంపిస్తాడు. దానికి మనం లొంగుతున్నామా లేదా, వీడి ధర్మాన్ని కాపాడడానికి కరెక్టా కాదా, వీడు ఏంటి టెస్ట్ చేయడానికి, అలా నా లైఫ్ లో అయ్యింది పోయింది. మరి ఒకవేళ ఫ్యూచర్ లో ఇంకెవరైనా అమ్మాయి వచ్చి నిజంగా ఇంకా దండమే వద్దా, మరి అప్పుడు నిజంగానే కృష్ణుడు పంపిస్తే? అప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే అప్పుడు పెళ్లి చేస్తాను. కానీ నేను చెప్తున్నాను కదా, నిజంగా 36 years వచ్చినా కూడా ఒక్క ఫోటో కూడా చూడకుండా ఉన్నారంటే ఎవరైనా మీ కాంటాక్ట్ లో కనిపిస్తారా? మరి మా ఇంట్లో రాలేదు. మా తమ్ముడికి పెళ్ళైంది 2 పిల్లలు, చెల్లికి పెళ్ళైంది 2 పిల్లలు. సో దైవానుగ్రహం అలా ఉన్నప్పుడు నేను దానికి అగేన్స్ట్ గా ఎలా పోయి నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటా? దేవుడు డిసైడ్ చేశాడు. నేను ఎందుకంటే ఇస్కాన్ కి పోయింది 2 సార్లు, ఒకసారి కూడా కాదు, 2 times సేమ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో కృష్ణుడు నాయనకే ఉన్నాడని నేను బయటకు వచ్చేసాను. అందుకే నా ఇన్స్టాగ్రామ్ వీళ్ళంతా మాస్ రిపోర్టింగ్ చేపించి డిలీట్ చేపించినా కూడా నేను బ్యాకప్ ఎప్పుడు పెట్టుకోలేదు. ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినప్పుడే ఫిక్స్ అయినా, నా యూట్యూబ్ ఛానలే మానిటైజేషన్ అయ్యింది, నేను డిలీట్ చేసుకున్నా. సో ఇన్స్టాగ్రామ్ కి వచ్చినప్పుడు కూడా ఒకటే ఫిక్స్ అయినా, పోతనే నాకు ఇన్స్పిరేషన్, అన్ని రాముడే చేయిస్తున్నాడు అని అనుకున్నారు. నేను కూడా అన్నట్లనే అనుకున్నా. బ్యాకప్ ఎందుకు? ఇదేమన్నా ఎండింగ్ సబ్జెక్ట్, నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ ఇది. నిన్న చెప్పిన దానికన్నా బెస్ట్ ఈ రోజు చెప్పొచ్చేమో, నాకెందుకు బ్యాకప్ అని నేను ఇంకా ఓకే. ఈ ఇన్స్టా డిలీట్ చేసే ఆ సీన్ ఒకసారి చెప్పండి. ఎందుకు అంత రిపోర్టింగ్ చేసి అంతలా మీ అకౌంట్ డిలీట్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? లాస్ట్ టైం ఇస్కాన్ వాళ్ళ మీద వీడియోస్ చేశా, భగవద్గీతలో కొన్ని చాలా మిస్ఇంటర్ప్రెట్ చేసి రాసేసుకున్నారు. అప్పుడు నా ఇన్స్టాగ్రామ్ డిలీట్ అవ్వలేదు. దాని తర్వాత క్రిస్టియన్స్ మీద చాలా చేశా, వాళ్ళు ప్రతి మాట్లాడిన దేవుడి గురించి ఏదైతే మాట్లాడతారో ప్రతి దానికి రిప్లై ఇచ్చా. వాళ్ళెవరు మాస్ రిపోర్టింగ్ చేపించి నా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయలేదు. ఈషా మీద 4 వీడియోలు చేస్తే 1 week కి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి? సో సాధన అంటారు, దీనికి పనికొచ్చే సాధన దేనికి ఉపయోగం నాకు అర్థం కాదు మరి వాళ్ళది. సో వాళ్ళే అని అనుకుంటున్నా నేను. ఈషా ఫౌండేషన్ నుంచే జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ ఇస్కాన్ మీద నేను ఎప్పుడైతే వీడియోస్ చేశానో, ఇస్కాన్ కి నేను అగేన్స్ట్ కాదు, మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్తా, కూర్చుంటా, అన్ని చేస్తా, సేవ చేస్తా. నా పాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోనే నా ఫోన్ లో కూడా ఫొటోస్ అవి ఉంటాయి, ఇస్కాన్కి వెళ్ళడం, కూర్చోవడం అవన్నీ. కానీ శాస్త్రం ఒకటి ప్రామాణికంగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి ఎవరైతే బిహేవ్ చేస్తున్నాడో దాన్ని మనం మాట్లాడాలి. అది ఇస్కాన్ అయినా, ఈషా అయినా, సాయిబాబా అయినా, ఇంకా ఎవరైనా సరే. సో నేను అక్కడి వరకే మాట్లాడతా, శాస్త్రం ప్రకారమే. నేను మళ్ళీ చేసిన ప్రతి వీడియోలో ప్రూఫ్ అనేది ఉంటది, లేకుండా నేను మాట్లాడను. కానీ వీళ్ళకి అది నచ్చట్లేదు. సద్గురుని ఏదో అనేస్తున్నాడు, సద్గురు మీద హేటెడ్ క్రియేట్ చేస్తున్నాడు, ఎవరి మీద కోపమో సద్గురు మీద తీస్తున్నా. అరే ఎవరి మీద కోపమో సద్గురు మీద నేనెందుకు తీస్తా? అక్కడ శాస్త్రం ప్రామాణికం. ఇస్కాన్ మీద నేను చేసినప్పుడు వీళ్ళందరూ అప్పుడే నన్ను కనెక్ట్ అయ్యారు, ఈషా వాళ్ళు. ఇప్పుడు నేను వీడియోలు చేస్తుంటే ఇస్కాన్ మీద శాస్త్రమే పెట్టా, వీళ్ళ మీద శాస్త్రమే పెట్టా, కానీ వీళ్ళు అగేన్స్ట్ అయ్యారు అన్నట్టు. మాస్ రిపోర్టింగ్ చేపించి డిలీట్ చేపించారు. మాస్ రిపోర్టింగ్ చేసేసి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి? 130,000. నేను ఇట్లా వీడియో పెడితే 10 వీడియోస్ లో మినిమం 3 వీడియోస్ 1 million కొట్టేది. చెప్పాను కదా, ప్రయాగ్ వెళ్ళినప్పుడు ఒక వీడియో చేస్తే అది చూసి నేను బైక్ మీద వెళ్ళా ప్రయాగ్ కి. ఆ వీడియో చూసి అసలు రోడ్లు ఖాళీగా ఉన్నాయంట అని చెప్పి చాలా మంది వచ్చారు. నా అకౌంట్ లోనే 1 million views వచ్చాయి. ఈ వీడియో తీసుకొని ఎవరో మీడియా ఛానల్ వాళ్ళు దాంట్లో పోస్ట్ చేసుకున్నారు, మళ్ళీ దాంట్లో 1 million views వచ్చాయి. అంటే ఆలోచించండి ఎంత ఇంపాక్ట్ ఉండే అంటే, సౌత్ నుంచి వచ్చినప్పుడు కాశీలో ఫుడ్ దొరకడం ప్రాబ్లం అవుతుంది, ఆయిల్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి ఒక అన్నదాన సత్రం వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, అన్న ఇక్కడ అన్నదానం చేస్తున్నాం, సౌత్ ఇండియా నుంచి చాలా మంది వస్తున్నారు కదా, వాళ్ళకి ఫుడ్ ఇక్కడ పెడతాం, ఈ ప్లేస్ కి రమ్మని చెప్పండి అని. ఒక్క వీడియో చేశానండి, సాయంత్రం పూట చాలా మంది వెళ్ళి తిన్నారంట. ఆ సత్రం వాళ్ళు నాకు చెప్పారు, మెసేజ్ పెట్టారు, అన్న నువ్వు చేసిన వీడియో చాలా మందికి రీచ్ అయ్యింది, ఇక్కడ తెలుగు వాళ్ళు వచ్చి మీ పేరు చెప్పారు, మీ వీడియో చూసినాం కాబట్టి ఇక్కడికి వచ్చినామని చెప్పారు. సో ఆడ అన్నం తిన్నాడు అక్కడ, హెల్త్ ఖరాబ్ అవ్వకుండా అంటే అది దైవానుగ్రహమే. అలాంటి అకౌంట్ డిలీట్ చేపిస్తే కర్మ ఎవరికి అందుకుంటది? అకౌంట్ డిలీట్ చేపించడమే చేశారు అని అనుకుంటున్నారా? ఇంకాస్త మీరు తీవ్రతరం ఇదే చేస్తుంటే మీకు థ్రెట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? థ్రెట్స్ ఉన్నాయి, అందుకే బ్యాగ్ లో రాడ్
శివాజీ చేతిలో ఉంటాయి కదా ఇలా, అది కూడా ఉంటది. ఎవడెప్పుడు ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు. ఇక్కడ మళ్ళీ మీరు చూస్తే అటాక్ చేసేది ఎవడో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కాదు, హిందువులు. మనలో మనమే. ఎందుకంటే ఆర్గనైజేషన్ కి అగేన్స్ట్ గా మాట్లాడొద్దు. ఆర్గనైజేషన్ పర్సనల్స్ నేను మాట్లాడితే మీరు ఇంత సంపాదించుకుంటారు ఇట్లాంటివి నేను మాట్లాడితే అప్పుడు మీరు అగేన్స్ట్ అవ్వాలి. ఆయన పర్సనల్స్ నేను తీసినప్పుడు శాస్త్రం ప్రామాణికంగా పెట్టుకొని ఇంత వక్రీకరణ జరిగినప్పుడు మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, దీనికి ఏంటి ఆన్సర్ అన్నప్పుడు వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. కానీ అటాక్ చేయడం ఏంటి? 10 lakh డిఫమేషన్ నోటీస్ వచ్చింది ఒకసారి నాకు, ఒక ఆర్కియాలజిస్ట్ కి రిప్లై వీడియో చేసినందుకు. అది అట్లనే ఉంది. కేసు నడుస్తుందా? లేదు. దాన్ని ఏమని పెట్టుకుంటాడండి? ఇప్పుడు నువ్వు నీకు నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడితే దాన్ని ఎవరు రిప్లై ఇవ్వద్దు అని అంటే అది కుదరదు కదా. సెకండ్ థింగ్, జడ్జ్ అయినా ఏం చెప్తారు, ఇట్లాంటివన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటారు. ఇంకొకటి, ఇక్కడ మనం ఎప్పుడు కేసు వేస్తాడు ఆయన, వేయాలి ఆయన బుక్ లో రాసుకున్న దాన్ని నేను దాన్ని వాడుకొని కాపీరైట్ క్లెయిమ్ ఇట్లాంటివి వేసుకున్నప్పుడు అప్పుడు డిఫమేషన్ అయ్యాలి. ఆల్రెడీ నువ్వు రామాయణ మహాభారతాలని డిఫేమ్ చేసినాక నేను దాన్ని శాస్త్రపరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ డిఫమేషన్ అవ్వదు. అది ట్రై చేశారు. ఎట్లా ట్రై చేశారు? ఆధార్ కార్డ్ నాది ఒక అతని దగ్గర ఉండే, అతను వీళ్ళకి ఇచ్చాడు. ఆధార్ కార్డ్ ఎప్పుడు 2006-07 ఎప్పుడో వచ్చినాయి కదా, 2009-10 ఆ టైంలో ఎప్పుడో వచ్చినట్టున్నాయి. అప్పటి అడ్రస్ పెట్టుకొని అదే అడ్రస్ డాట్ తో సహా సేమ్ పంపించారు అన్నట్టు. అంత మంది ఎగెన్స్ట్ ఉన్నారు అంటే నాకు దీనికి ఎగెన్స్ట్ గా మాట్లాడుతుంటే. అలా 1 వీక్ పోలీస్ స్టేషన్ కి పిలిపించి కొట్టిద్దామని ట్రై చేసిరు. సో అంత చిన్న ఏముండదు. కాల్స్ కూడా ఏమైనా వస్తాయా? మిమ్మల్ని బెదిరిస్తుంటారా? ఏమని బెదిరిస్తున్నారు? డైరెక్ట్ రాలేక పోలీస్ స్టేషన్ కి పోయారు లీగల్ గా ప్రొసీడ్ అవుదామని. లీగల్ గా ప్రొసీడ్ అవుదామంటే అక్కడ లీగల్ గా జైల్లో పెట్టిద్దామని కాదు, అక్కడికి పిలిపించి కొట్టిద్దామని. సో అది కూడా వర్కౌట్ కాలే. ఎందుకు అని అంటే నేను చెప్పాను కదా, నిషిద్ధ గురువుని నేను వదిలిపెట్టి పరమ గురువుని పట్టుకున్నా. పవర్ అంతా పరమ గురువు చూపిస్తారు. నాకు ఎలాంటి టెన్షన్ లేదు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఆ 1 వీక్ ఏం చేశాను తెలుసా? మీరు నమ్ముతారో నమ్మరో, నేను రాముడికి ఒకటే మొక్కుకున్నా. నేను ఏ వీడియో చేసినా కామెంట్ లో రామానుగ్రహం అనే పెడతా ప్రతి ఒక్కళ్ళకి. సో నా మీద కనుక చేయబడింది అనుకో, ఇంకొకసారి నేను ఈ గురించి చెప్పను. రామనవమి వరకు టైం ఉంది. ఈ రామనవమి రోజుకి ఈ ఇష్యూ సాల్వ్ అయిపోవాలి అనుకున్నా. కరెక్ట్ రామనవమి రోజు ఎవరెవరైతే 1 వీక్ ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి తిరిగారు, కొట్టిద్దాము గ్యాంగ్ వేసుకోవాలంటే ఖర్చు పెట్టాలి కదా, కామ్గా బెంగళూరు వెళ్ళిపోయారు. దెబ్బ కూడా పడలేదు. రాముడు ఉన్నాడండి, గొడుగై కాస్త. ధర్మం ఎవరి నుంచి ఉంటాడు? రావణాసురుడు నించోలేదు, నిషిద్ధ గురువుని పట్టుకున్నారు. మరి ఆన్ దాట్ నోట్, ఈషా ఫౌండేషన్ గురించి మరి ఇక్కడ మాట్లాడాలి అనుకుంటే గనక రకరకాల టాపిక్స్ ఉన్నాయి. సో ఈషా ఫౌండేషన్ లో ఫస్ట్ అసలు మేజర్ పాయింట్ తీసుకుంటే ఆదియోగి అనేది ఆ విగ్రహం ఏదైతే ఉందో, మామూలుగా మనం ఏ విగ్రహాలని చూసినా ఆ విగ్రహానికి, ఆ శిలకి రకరకాల ఉపచారాలు చేస్తారు. శిలల్లో కూడా ఈ శిల దేవత అంటే స్త్రీమూర్తి అవ్వాలి, లేకపోతే ఈ శిల పురుష మూర్తి అంటే శక్తి అవ్వాలి అనేది కూడా దాన్ని డెఫినెట్ గా క్యాలిక్యులేట్ చేస్తారు. షట్చక్రాలని కూడా దానికి సంబంధించినటువంటి ప్రతిష్ఠ ఏదైతే జరుగుతుందో షట్చక్రాలని అనుసంధానం చేస్తారు. ఇట్లా రకరకాల ప్రక్రియలు ఉంటాయి. ఒక విగ్రహారాధన చేసేస్తున్నాం అంటే దాని వెనకాల ఏమి ఆషామాషి విషయం లేదు. దాని వెనకాల ఎంతో ఎంతో నిగూఢంగా దాగి ఉన్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆదియోగి చూస్తే హాఫ్ బాడీ మాత్రమే ఉంటుంది. మరి దాన్ని కొలవటం, దానికి దండం పెట్టుకోవటం అనేది నిషిద్ధం అనేది శాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళు చెప్పేటటువంటి మాట. వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ ఆదియోగి అని ఉంది? ఇప్పుడు దాని ఆకారం మనం చూసామనుకోండి, వాళ్ళు శివుడు అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈషా కోర్ ఫాలోవర్స్ దాన్ని శివుడు అని పాడ్కాస్ట్లలో చెప్పుకున్నారు. శివుడు అన్నప్పుడు త్రిపుండ్రం ఉండాలి, ఇలా బొట్టు ఉంటది ఫస్ట్ పాయింట్. దాన్ని శివుడు అనడానికి అది శివుడే, కానీ శివుడు కాదని చెప్పడానికి ఏంటి ప్రామాణికం అని అంటే చందమామ ఎవరికి ఉంటది? శివుడికే కదా. మెడలో పాము శివుడికే ఉంటది. సో అక్కడ హాఫ్ బాడీ పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అని అంటే దీన్ని బర్స్ట్ అంటారు, BUST బర్స్ట్ అంటే మనం దాన్ని డెకరేటివ్ పీస్ లాగా పెట్టుకోవచ్చు, కానీ పూజించడానికి దానికి ఎలాంటి అర్హత లేదు. ఎందుకంటే అంగాంగ వర్ణన చేస్తాం మనం, ఈ ప్రతి అంగాన్ని యాక్టివేట్ చేస్తూ విగ్రహ ప్రతిష్టాపన మనం అవి చేస్తాం. పూజలో కూడా అంగాంగానికి మనం పూజ చేస్తాం అంతే కదా. సో అక్కడ అది లేదు. అయితే వీళ్ళేమంటున్నారంటే అది సద్గురు క్రియేట్ చేసిన ఒక ఇది, దాన్ని శివుడు అని ఎక్కడ చెప్పలేదని అంటున్నారు. వీళ్ళందరూ బిలీవ్ చేసే శివుడిని. ఎందుకు అని అంటే ఇంట్లో పూజ గదిలో పెట్టుకున్నారు, దాన్ని కార్లో పెట్టుకో ప్రాబ్లం లేదు, కిచెన్ లాగా పెట్టుకున్న ప్రాబ్లం లేదు, మర్చెండైజ్ ప్లాన్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు ఎవరిని అనడానికి లేదు.
కానీ ఇవి తీసుకొని వచ్చి పూజ గదిలో పెట్టుకుంటున్నారు, అది తప్పు. ఇంకొకటి దక్షిణామూర్తి స్వరూపం గాని మీరు ఎప్పుడైనా చూస్తే దక్షిణామూర్తి ముందు సనక సనందనాథులు నలుగురు కూర్చొని ఆయన దగ్గర జ్ఞానం పొందుతున్నట్టు ఉంటది మౌనంగా. దక్షిణామూర్తి మౌనంగా ఉంటారు. అయితే ఆదియోగి మీద లేజర్ షో వేసి సప్త ఋషులు ఆయన దగ్గర నుంచి జ్ఞానం పొందినట్టు చూపిస్తున్నారు అన్నట్టు. ప్రతి శివరాత్రికి చూస్తుంటాం. డైలీ కూడా ఉంది ఇది లేజర్ షో. డైలీ ఎవ్రీడే 7:30 ఎప్పుడో లేజర్ షో ఉంటది ఈషాలో. సో అక్కడ అప్పుడు ఏం కనిపిస్తుంది, నేను ఎందుకు నిజంగా అది దక్షిణామూర్తి నేను ఒక రోజు వీడియో చేసిన ఈషాకి సపోర్ట్ గా. సో ఎందుకు చేసిన అంటే అప్పట్లో ఒక ఆయనతో పాడ్కాస్ట్ చేసిన, వీళ్ళందరితో తిరిగిన, నిజమే అయ్యి ఉండొచ్చులే ఊరికి ఎందుకు పెడతారు అట్లా అంత పెద్దది మరి ఖర్చు పెట్టని ఈ థాట్ లో చెప్పిన. దాని తర్వాత అర్థమైంది, ఎందుకంటే ఆ వీడియో చూసాక వేదం శాస్త్రం ఎవరైతే తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పారు ఆ వీడియో కొంచెం డిలీట్ చేయండి, అది దక్షిణామూర్తి కాదు, అట్లాంటి మన దగ్గర ఉండవు అది ఇది అని చెప్పి. అప్పుడు అరే ప్రతిసారి నేను శాస్త్రంని ప్రామాణికంగా పెట్టుకున్నప్పుడు ఈసారి ఎందుకు ఇంత తప్పు చేసినారని నిన్న రాత్రి కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను అన్నట్టు. నేను ఇంతకుముందు తప్పు చేసిన అవి పట్టుకొని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు ఆన్సర్లు ఇవ్వకుండా అని అన్నా. సో దీన్ని అసలు మనం పూజించొద్దు, పూజ గదులు అసలు పెట్టుకోవద్దు. హాఫ్ బాడీ ఉంటది కదా, అది డెకరేటివ్ పీస్ లాగా పెట్టుకోవాలి ఇంట్లో. దానికి వీళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అమ్మవారి శక్తి పీఠాలు 18 ఉన్నాయి కదా, అవి కూడా ఫుల్ బాడీతో లేవు కదా, దాన్ని మీరు పూజిస్తే తప్పులేదు కానీ ఆ ఆదియోగిని హాఫ్ అని దాన్ని మేము పూజిస్తే తప్పేంటి అని అంటున్నారు. దశమహావిద్యలలో అలాగే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు 18 శక్తి పీఠాలని క్వశ్చన్ చేస్తున్నారు. శక్తి పీఠాలని ఎందుకంటే సత్యమ్మవారికి ఒక చరిత్ర ఉంది, ఈయన ఫాదర్ అయిన దక్షుడికి ఒక చరిత్ర ఉంది, ఆయన ఎలా సృష్టించారో ఒక చరిత్ర ఉంది. ఎలాంటి చరిత్ర లేని ఆదియోగిని మీరందరూ ఎందుకు పూజిస్తున్నారు? ఎలాంటి మంత్రోపదేశం కానీ ఇంకోటి మూల మంత్రం లేని దాన్ని మీరెలా ఆదియోగీశ్వరాయ నమః అని పెట్టుకున్నారు అన్నట్టు. ఇది తప్పు కదా. మరి దీన్ని క్వశ్చన్ చేయాలి కదా, శాస్త్రంలో ఎక్కడుంది అలా హాఫ్ బాడీని పూజించమని. సో ఇది ఒక ప్రాబ్లం. దక్షిణామూర్తి స్వరూపానికి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇంకొకటి దాని ముందు నంది ఇంకా త్రిశూలం పెట్టారు చాలా పెద్దది. నంది కాన్సిక్రేషన్ మీరు చూస్తే హోమగుండంలో కాలు పెడతాడు సద్గురు, అగ్నిలో కాలు పెట్టిన వాడి పరిస్థితి ఏమవుతుందని మహాభారతం అనుశాసన పర్వం 126 129 సర్గలోనో 36 నుంచి 41 శ్లోకాస్ ఏమో ఉంటాయి. దాంట్లో చాలా క్లియర్గా ఉంది, ఇలా అగ్నిహోత్రి మీద ఎవడైతే కాలు పెడతాడో వాడు ఇన్ని దివ్య సంవత్సరాలు నరకంలోనే ఉంటాడు, ఎన్ని హోమాలు చేసినా సరే వాళ్ళకి ఎలాంటి హవిస్ ఎవరు తీసుకోరు అని చెప్పి, అగ్నిదేవుడు తీసుకోడు అని చెప్పి. వాళ్ళ పితృదేవతలు కూడా భయపడతారంట, వాళ్ళు ఒకవేళ స్వర్గంలో ఉంటే వాళ్ళకి కూడా పడుతుంది ఎఫెక్ట్. మనం తాంత్రిక్ లో గాని సాత్విక పూజల్లో గాని ఎక్కడ అగ్నిహోత్రంలో మనం కాలు పెట్టాం. ఆయన నంది కాన్సిక్రేషన్ అప్పుడు కాలు పెట్టారు, నేను ఆ వీడియో మీకు పంపిస్తా. సో ఇదెంత తప్పు, ఇది శాస్త్రపరంగా లేదు. ఇంకొకటి నంది కాన్సిక్రేషన్ అన్నారు అనుకోండి, సో శివుడు ఉన్నప్పుడు నంది ఉండాలి. శివుడిని ఒక రోజు ఎప్పుడో ప్రతిష్ఠించి నందిని ఎప్పుడో ప్రతిష్ఠిస్తారు అంటే అవి కొన్ని పాతబడ్డ పురాతన ఆలయాలు ఉన్నాయి కదా, వాటిల్లో నందిని ఎవరైతే విరగొట్టిపోయి ఉంటారో ముస్లిం రాజులు వీళ్ళు ఇప్పుడు కొత్తగా నంది పెడుతున్నారు అన్నట్టు. కానీ అప్పట్లో రాజు గుడి కట్టినప్పుడు లింగంతో పాటు నందిని కూడా వెంటనే ప్రతిష్టాపన చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఫస్ట్ ఆదియోగి, దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి నంది త్రిశూలం. వీళ్ళేమంటారు ఆ నంది మళ్ళీ ఇప్పుడు చెప్పాను అనుకోండి, శివలింగం ఉంది, ఆదియోగి కింద ఒక స్లాబ్ లాంటిది వేసి దాని కింద శివలింగం పెట్టారు. ఆ శివలింగం మీద శంభో శంభో అని ఇంకా సంస్కృతంలో ఏదో రాసి దాని మీద చక్రం పెట్టి చెక్కారు. శివలింగానికి ఎవడన్నా చెక్తారా? బ్రహ్మసూత్రం మాత్రమే చెక్కుతాం శివాలయంలో శివలింగానికి, శివలింగం మీద ఇవన్నీ రాశారు అన్నట్టు. శివలింగం ఏమో ఇంత ఉంటది, నంది ఏమో ఆదియోగి ఎంత ఉంటుందో ఆల్మోస్ట్ అంత పెద్దగా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఆదియోగి ఎదురుగా పెట్టిండు కాబట్టి దానికి అందమా, శివలింగం ముందు పెట్టాడు కాబట్టి శివలింగం చిన్నది పెట్టి నంది ఇలా పెట్టారు అనుకుందామా? ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి అని అంటే మూలమంత్రం ఒకటి ఉండాలి. ఈయన క్రియేట్ చేసిన మూలమంత్రం కాదు, అది వేదంలో చెప్పిన మూలమంత్రం అయి ఉండాలి. సో మూలమంత్రం ఉపదేశం అయి ఉండాలి. ఆ మూలమంత్రం సిద్ధించాలి అంటే ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది, 24 బీజాక్షరాలు ఉంటాయి, దాన్ని 24 లక్షల సార్లు జపం చేస్తే అది సిద్ధిస్తుంది. అప్పటి వరకు ఒక గురువు కిందనే ఉండాలి. ఇతనికి గురు పరంపర లేదు సద్గురువుకి. గురు పరంపర లేనప్పుడు మంత్రం ఎవరు ఉపదేశించారు? సరే, ఉపనయన సంస్కారం కూడా లేదు. మరి మంత్రం ఎలా చెప్తున్నారు? ఆదియోగీశ్వరాయ నమః అని కొత్త మంత్రం ఎందుకు వచ్చింది? దీనికి కూడా ఆన్సర్ చెప్పాలి. వాళ్ళ దేనికి ఆన్సర్ చెప్పట్లేదు. కానీ 18 శక్తి పీఠాల్లో అంగాంగమే పడ్డది కానీ ఫుల్ బాడీతో పూజిస్తున్నారా? అక్కడ మీరు పూజిస్తే తప్పులేదు కానీ మేము ఇక్కడ ఇది పెట్టుకుంటే తప్పేంటి అంటున్నారు. శాస్త్రం ముందు శాస్త్రమే మాట్లాడాలి, శాస్త్రం ముందు లాజిక్ పనికిరాదు.
అక్కడ దానికి ఒక చరిత్ర ఉంది, ఇక్కడ ఎలాంటి చరిత్ర లేదు, ఈయన క్రియేట్ చేసిన చరిత్ర. Right. మనం ఏదైతే ఫాలో అవుతున్నామో అవన్నీ కొన్ని మన్వంతరాల నుంచి పూజించుకుంటూ వస్తున్న చరిత్ర అవి. ఈయనకు అది లేదు, మార్చడానికి ఎలాంటి right లేదు. రైట్ లేదు. సో దాని దగ్గరికి మనం వెళ్ళొద్దు. రైట్. ఇంట్లో కూడా పెట్టుకోకపోతే మంచిది, ఎందుకంటే శివుడికి లింగాకారం మాత్రమే, దక్షిణామూర్తికి మాత్రమే మనం ఇలా పెట్టుకుంటాం ఒక ఆకారంలో ఫోటో. మళ్ళీ మీరు చూస్తే దక్షిణామూర్తికి గుడిలు ఉండవు, ధ్యాన మండపాలు మాత్రమే ఉంటాయి. ఆదియోగి దగ్గర వీళ్ళేదైతే ఎన్లైట్ అవుదాం అని పోతున్నారో, దక్షిణామూర్తి ముందు 5 నిమిషాలు కూర్చొని ఆయన మీద ధ్యాస పెడితే చాలు. ఎన్లైట్మెంట్ వస్తుందా? ఎన్లైట్మెంట్ అనేది మనకి తెలియకుండా వస్తుంది. ఒకళ్ళు చెప్తున్నారు అనుకోండి నేను ఎన్లైట్ అయినా అని చెప్పి, అది తప్పు. ఎన్లైట్ అయినా రమణ మహర్షి ఎక్కడని చెప్పినా నేను ఎన్లైట్ అయినా అని? రామకృష్ణ పరమహంస చెప్పారా? లేదు. ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తే ఎన్లైటెంట్ బీయింగ్ ఎలా ఉంటాడు, అన్నిటికీ అతీతమై ఉంటాడు. ఆయనకి పట్టిన పిచ్చి మనకి ఎప్పుడు పడుతుందో ఆ రోజు మనకి ఆయన స్థాయి ఏంటో అర్థమవుతుంది. కానీ ఇక్కడ అగ్నిహోత్రంలో కాలు పెట్టారు, రమణ మహర్షి కాలు పెట్టారా? వివేకానందుడు కాలు పెట్టారా? రామకృష్ణ పరమహంస కాలు పెట్టారా? ఏం లేదు. సరే సాయిబాబా దుని పెట్టాడు, మళ్ళీ వీళ్ళు సాయిబాబాని పట్టుకొని వస్తాడు ట్రోల్ చేయడానికి. సాయిబాబా దునిలో కాలు పెట్టాడా? ముస్లిం కదా, మరి అగ్నిహోత్రం అంటే ఆయనకి ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటే పెడతాడు, మరి కాలు పెట్టాడా? లేదు. ఈయన ఎలా కాలు పెడుతున్నాడు శాస్త్ర విరుద్ధంగా? ఇది ఒక ప్రాబ్లం అన్నట్టు. రైట్ రైట్. ఇక మంత్రాల విషయానికి వస్తే, మంత్రం తీసుకొచ్చారు కొత్త మంత్రం అని చెప్తున్నారు కదా, రుద్రంలో ఉన్నవి కూడా రుద్రాన్ని కూడా మార్చేటటువంటి విధానాన్ని చూస్తున్నాం. అవును. దాన్ని ఎట్లా అర్థం, రుద్ర మంత్రాలని కూడా మారుస్తున్నారు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అయితే ఇప్పుడు ఈయన ఆదియోగి స్టాచ్యూ పెట్టాడు, దానికి ఒకటి పెట్టాలి కదా మంత్రం, ఒకటి శాస్త్రపరంగానే ఉండాలి, అది శాస్త్రపరంగా లేదు. ఇంకోటి ఈషా ఫాలోవర్స్ ఏమంటున్నారంటే వీడియోలు చేస్తున్నారు అన్నట్టు. నేను 31 minutes వీడియో చేస్తే వీళ్ళు 35 episodes చేస్తున్నారు దాని మీద. కత్తి మహేష్ లాగా అప్పుడు పవన్ కళ్యాణ్ 2 hours సినిమా మీద 3 hours రివ్యూ ఇచ్చాడు కదా, అలా ఏమన్నా ఉందా లాజిక్? మళ్ళీ శాస్త్రం పట్టుకున్నారా అంటే శాస్త్రం ముందు లాజిక్ పట్టుకుంటారు. శాస్త్రం ముందు లాజిక్ నించోదు. అది మోడర్న్ డేకి ఎవడైతే అడిక్ట్ అయి ఉంటాడో వాడికి నచ్చుతుంది, కానీ ఆథెంటిక్ గురు పరంపరలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ముందు లాజిక్ నించోదు కదా. సో ఇక్కడ మీరు చూస్తే దీన్ని ఏం చేశారు, రుద్రంలో ఒక మంత్రం ఉంటది. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, అది మంత్రం కాదు స్తోత్రము, స్తోత్రం ఎలా అయినా మనం మార్చుకోవచ్చు అని అంటున్నారు. స్తోత్రం వేరు, మంత్రం వేరు. ఇప్పుడు నాకు ఉపనయన సంస్కారం కాలేదు కాబట్టి నేను ఓంకారం చెప్పొద్దు, ఎందుకంటే గురుపదేశం తీసుకున్నాకనే చెప్పాలి. ఎందుకంటే ఆ పవర్ మనం రోజు చేసే దానికి ఆ మంత్రం మన బాడీకి సెట్ కాదు, మనం ఆ శక్తిని తీసుకోలేము. ఆ బీజాక్షరాలు అవన్నీ ఉంటాయి. సో రుద్రంలో యజుర్వేదంలో రుద్రంలో ఉంటది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ ఇది ఉంటుంది. దీన్ని ఏం చేశారు, ఆదియోగి పెట్టారని చెప్పి యోగేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ అని అన్నారు అన్నట్టు. అది ఎలా సాధ్యం? నేను ఇందాక కూడా చెప్పిన ఉపనయన సంస్కారము లేదు, వేదము నేను చదవలేదు అంటాడు, శాస్త్రము చదవలేదు అంటాడు, అట్లీస్ట్ 700 శ్లోకాల భగవద్గీత కూడా చదవలేదు అంటాడు. మరి ఎలాంటి అర్హత లేని అతను, ఉపనయన సంస్కారం కూడా కాని అతను, ఆదిశంకరాచార్యులే, రామానుజాచార్యులే, మధ్వాచార్యులే శ్లోకాలన్నీ మార్చుకోలేదు, మంత్రాలన్నీ మార్చుకోలేదు. వీళ్ళు ఎందుకు మారుస్తున్నారు? ఇక్కడ మంత్రాన్ని స్తోత్రంగా చూపిస్తున్నారు. మంత్రం ఇది యజుర్వేదంలో ఉంది, వేదంలో ఉండేది మంత్రం. దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు నీకు నచ్చి ఆయనని స్తుతించేది స్తోత్రం. మంత్రానికి స్తోత్రానికి డిఫరెన్స్ ఉంది కదా. మరి అలాంటప్పుడు మంత్రం ఎలా మారుస్తాం? ఇది మనకి ప్రామాణికం. ఈ భూమి మీద ఇంకా ధర్మం నించుంది అని అంటే వేదంలో చెప్పిన ధర్మాన్ని ఇంకా అతిక్రమించకుండా బిహేవ్ చేసే వాళ్ళు, దాన్ని కాపాడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి. సో మంత్రాన్ని తీసుకొని స్తోత్రం అనడం 100% తప్పు. వీళ్ళు ఇది కూడా రియలైజ్ అవ్వాలి ట్రోల్ చేసే ముందు. రైట్ రైట్ అండి. ఇక ఈషా ఫౌండేషన్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఈషా అన్నది ఒక్కసారి వస్తే ఆదియోగితో పాటు లింగ భైరవి అమ్మవారు కూడా కనిపిస్తుంది. అవును. అక్కడ మెడిటేషన్స్ చేయించడం కానీ, లింగ భైరవి ఆ రూపాన్ని చూసిన రూపం కానీ వైవిధ్యంగా చూపిస్తుంటారు. ఈ లింగ భైరవి అనేది శాస్త్ర ప్రమాణమా, శాస్త్రంలో ఉందా అనేది మాట్లాడుకుంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? లేదు, వేదంలో శాస్త్రంలో లింగ భైరవి అనేది ఎక్కడా లేదు. దశమహావిద్యలో మనకి త్రిపుర భైరవి అని ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే దశమహావిద్యలో ఏవైతే అమ్మవార్లు ఉంటారో వాళ్ళ పేర్లు కూడా ఏ సందర్భంలో పడితే ఆ సందర్భంలో చెప్పొద్దు, నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆ పేరు ఉచ్చారణ చేయడానికి కూడా మనకి అంత సాధన లేదు మన శరీరానికి. మనం ఇంట్లో చేసే పూజలు సాత్వికం, సింపుల్ గా ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్, వామాచారం, ఉగ్ర పూజలు ఇవన్నీ చెప్పొద్దు అని అంటారు. వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే లింగభైరవి అనేది పార్వతీదేవిని, వినాయకుడిని కూడా మనము లింగ రూపంలో పూజించవచ్చు అని అంటున్నారు. లింగ స్వరూపమే
ఈశ్వరుడు. పార్వతీదేవి శివుడు. అవును. అలా ఆల్రెడీ ఉన్నాక మళ్ళీ ఇంకొక దేవత ఎందుకు కదా, అంతే కదా. రైట్. సో క్రియేట్ So, చేసినటువంటి క్రియేట్ చేశారు. దీనికి శాస్త్ర ప్రామాణికం ఏం లేదు. వీళ్ళు వామన పురాణం రిఫరెన్స్ ఇచ్చారు. ఇందులో ఉంది దేవిని మనం లింగ రూపంలో పూజించొచ్చు అని చెప్పి. సరస్వతి ఏమో అని కూడా లింక్ చేశారు అన్నట్టు దీంట్లో. వామన పురాణం వెంటనే ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నానండి. మా ఇంటి దగ్గర షాప్ ఉంటది. ఫోన్ చేసిన, రేపు తెప్పిస్తా అన్నారు. సరే అన్న అని చెప్పిన. వెంటనే ఏం చేశారు, తెప్పించాను. వెంటనే ఆయన దగ్గర ఉందని ఒకటి తీసిచ్చారు. ఆ బుక్ కూడా తెల్ల పేపర్లు ఏం లేవు, పెన్ను పెడితే చినిగిపోతుంది కొంచెం గట్టిగా ఒత్తితే, అంత పాతది. అంటే ఆలోచించండి అది ఎంత ప్రామాణికం. కాకతీయ సిమెంట్స్ వాళ్ళది. వీళ్ళు ఏదైతే చాప్టర్స్ ఇచ్చారో 40 నుంచి 46 వరకు ఇందులో ఎక్కడ లింగ అనే వర్డ్ లేదు, భైరవి అనే వర్డ్ కూడా లేదు. ఎలా లింక్ చేస్తున్నారు, పురాణాలని వక్రీకరించుకొని దాంట్లో ఉంది అని చెప్పి శ్లోకం రిఫరెన్స్ ఇవ్వకుండా గూగుల్లో నుంచి ఒక పీడిఎఫ్ ఏదో డౌన్లోడ్ చేసుకుని అవి స్క్రీన్ షాట్లు పెట్టారు. అవి టోటల్లీ మిస్ఇంటర్ప్రిటెడ్ వర్జన్స్ అవన్నీ. ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? ఆల్రెడీ మనకి 33 కోట్ల దేవీ దేవతలు, మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే పార్వతీదేవిని పెట్టచ్చు కదా. కొత్తదనాన్ని కోరుకుంటున్నారు జనాలు అన్న పాయింట్ లో కొత్త ఇట్లా తీసుకొస్తున్నారా? పార్వతీదేవిని డైరెక్ట్ గా ఎందుకు పెట్టలేదు అంటే ఏం చెప్తారు? ఇక్కడ శివాలయంలో గాని ఇక్కడ మనం చూస్తే తాంత్రిక్ పూజలు ఉండవు. లింగ భైరవి తాంత్రిక్ వేలో కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పుకుంటారు. మరి తాంత్రిక్ ఇంట్లోకి ఎట్లా తీసుకొస్తున్నారు? తాంత్రిక్ కి చాలా సాధన ఉండాలి. ఒకసారి తాంత్రిక్ అట్రాక్ట్ అయ్యామనుకోండి, ఒక లెవెల్ వరకు బాగుంటది, దాని తర్వాత తిప్పి కొడుతుంది, లేవడం కూడా కష్టం అవుతుంది, అంత దెబ్బ పడుతుంది అంటే రివర్స్ లో. సో తాంత్రిక్ ఎప్పుడూ మన ఇంట్లో లేదు. అలాంటిది ప్రతి ఇంట్లోకి తాంత్రిక్, ప్రతి మెడలో తాంత్రిక్ వచ్చేటట్టు చేశారు. ఈవెన్ నేను కూడా వేసుకున్నా. ఒకసారి దీని గురించి తెలిసాక ప్రయాగ్కి బండి మీద పోయేటప్పుడు కరీంనగర్ ఆదిలాబాద్ మధ్యలో గోదావరి కనిపిస్తే ఆ గోదావరిలో వదిలేసిన అన్నట్టు. ఎందుకు అనంటే దాని వెనక యంత్రం ఉంది. యంత్రం ఎవరు పెట్టాలి? గురుపదేశం అయి ఉండాలి. శ్రీ విద్య సంప్రదాయంలో ఉంటది శ్రీచక్రం గురించి. అయితే ఇది శ్రీచక్రం కాదు, భైరవి యంత్రం అని అంటున్నారు. భైరవి యంత్రం, త్రిపుర భైరవికి సంబంధించిన యంత్రం అన్నట్టు సంథింగ్ ఇట్లా ఏవో చెప్తున్నారు అన్నట్టు. ఎందుకంటే త్రిపుర భైరవి యంత్రం కూడా ఉంటది. యంత్రం అనేది బాడీ మీద ఉండొద్దంట, ఫస్ట్ పూజ గదిలోనే పెట్టుకోవాలంట. యంత్రం అనేది బాడీ మీద ఉంటే ఇది తాంత్రిక్ కాబట్టి మనలో ఉన్న ఎనర్జీని కూడా అది సక్ చేస్తుంది అని కూడా తాంత్రిక్ నేర్చుకున్న వాళ్ళు చెప్తారు. అయితే ఈ యంత్రం అని కాదు, అసలు ఏ యంత్రం ఉండకూడదు. శ్రీ యంత్రం అనేది మనకి నార్మల్ పూజల్లో మనం వాడతాం, బాడీ మీద ఉండదు, ఏ యంత్రం ఉండకూడదు. అవును. సో ఇప్పుడు ఈయనకి మంత్రోపదేశం లేదు, ఉపనయన సంస్కారము లేదు, మూల మంత్రము ఎవరు ఉపదేశించలేదు. అలాంటప్పుడు యంత్రాన్ని ఎలా పెట్టారు? పెండెంట్స్ లో ఉన్నాయి, అది విరివిగా దొరుకుతాయి, అక్కడే దొరుకుతాయి. ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అది ఎంతవరకు అది వేసుకుంటే ఏమవుతుంది అని చెప్తారు? లిటరల్లీ చెప్పాలి అని అంటే వాళ్ళు నమ్ముతారో నమ్మరో, ఈషా వాళ్ళు కానీ 1 year ఇయర్లీ 10 ప్రాజెక్టులు చేసే నేను 1.5 year నుంచి 7 ప్రాజెక్ట్సే చేశా. ఆ 7 ప్రాజెక్ట్స్ లో కూడా లాస్. ఇలా ఒక్కసారి అది తీసేసి గోదావరి వేసేసాక ఇప్పుడు మళ్ళీ సెట్ అయింది. అంటే జస్ట్ అట్రాక్ట్ అయింది 3 months. అసలు ఎందుకోసం వేసుకున్నారు అది? మామూలుగా అప్పుడు ఈషా వాళ్ళందరూ క్లోజ్ గా ఉండే. సో ఇది కూడా నిజమేనేమో, ఉండొచ్చు, ఏదో ఒక రోజు ఆన్సర్ చెప్తాడు కదా వీటన్నిటికీ అన్న ఉద్దేశంలో వేసుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది దానికి ఏదో ఒక కామ్యార్థం ఉండాలి కదా, ఇది వేసుకుంటే ఇది అవుతుంది అనేది ఏదో చెప్తారు కదా. అవును, ఏం లేదు, వాళ్ళు వేసుకుంటున్నారు కదా, వాళ్ళు అట్లనే సింపుల్ గానే వేసుకున్నట్టు నేను కూడా అట్లనే వేసుకున్నా. కానీ వేరేలాగా ఉండే. తాంత్రిక్ మనకు సెట్ కాదు, అది నాకు తెలియదు ఫస్ట్. ఈ తాంత్రిక్ అనేది మనకు సెట్ కాదని తర్వాత తెలిసిన రోజు తీసేసి పూజ గదిలో పెట్టి ప్రయాగ్ వెళ్ళేటప్పుడు గోదావరిలో వదిలేసిన. సో ఇక్కడ మళ్ళీ లింగ భైరవి కాన్సన్ట్రేషన్ లో కూడా అగ్నిహోత్రంలో కాలు పెడతాడు, ఇలా ఆడిస్తా ఉంటాడు. అగ్నిహోత్రంలో కాలు పెట్టి మనం ఏ పూజలు చెయ్యము. అదొకటి. లింగ భైరవి ఆకారం మీరు చూసే కింద ఎద్దు కొమ్ములు ఉంటాయి. ఎద్దు కొమ్ములు తాంత్రిక్ లో వాడతారంట. అసలు అలా పెట్టడానికి గల కారణం ఏంటి? అట్రాక్ట్ చేయడం, వశీకరణ అని అనుకోవచ్చా? లైక్ అట్లాంటిది తాంత్రిక్ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయాలి దాన్ని, మనం సరిపోం దానికి. సో బట్ నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి, నేను ఇందులో చెప్పను. ఎందుకు అని అంటే ఇందులో చెప్తే మళ్ళీ జనాలు భయపడతారు. గోవాకి ఎవరైతే వెళ్ళారో, అందులోంచి బయటికి వచ్చాక ఎవరైతే రియలైజ్ అయ్యారో వీళ్ళందరికీ భయం స్టార్ట్ అవుతుంది. సో అందుకే దాని గురించి నేను వెళ్ళట్లేదు. శాస్త్రం మాత్రమే మనం చెప్తున్నాం ఇక్కడ. సో శాస్త్రపరంగా ఇతనికి ఎలాంటి రైట్ లేదు ఒక దేవిని కాన్సన్ట్రేట్ చేయడానికి, లేని దేవిని. ఇప్పుడు ఈయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మ్యాస్కులైన్ పవర్, ఫెమినైన్ పవర్, ఇది ఫెమినైన్ తగ్గుతున్నప్పుడు సంథింగ్ ఇట్లా ఏదో చెప్పారు అన్నట్టు. నిజంగా భూమి మీద ఫెమినైన్ పవర్ అనేది తగ్గుతుందా ఎక్కడైనా? మన ఊరికే గ్రామదేవత ఆడాము ఉంటది,
భూదేవి ఒక ఆడది కదా. ఇంకా ఫెమినిన్ పవర్ ఎక్కడ తగ్గుతుంది? తగ్గదు. సో ఇప్పుడు ఆదిశంకరాచార్యనే ఉన్నారు, ఆయనకి గురువు ఉన్నారు, గురుపదేశము ఉంది, వచ్చింది సాక్షాత్తు శివుడు. అందుకే మీరు చూస్తే ఆదిశంకరాచార్య లైఫ్ లో సన్యాసాశ్రమ నామం పూర్వాశ్రమ నామం శంకరానే. మార్చే వాళ్ళు మార్చలేదు ఆయనకి, వేరే వాళ్ళకి మార్చినట్టు. అది ఆదిశంకరాచార్యులు. ఆయన ఏం చేశారు, ఓంకారేశ్వర్లో నర్మదా నదికి వరదలు వచ్చినప్పుడు అటువైపు పోయి దర్శనం చేసుకోవడానికి కష్టం అవుతుంది, వెళ్ళలేకపోతున్నారు అని చెప్పి మామలేశ్వర్ అని చెప్పి ఇటువైపు ఇంకొక శివలింగాన్ని ప్రతిష్టాపన చేశారు తప్ప అక్కడికి వెళ్లకుండా ఆపలేదు కదా. అయితే ఇక్కడ కూడా మీరు చూడండి, ఇదే ఆదిశంకరాచార్య. ఈయన తాంత్రిక్ తెలీదా మరి? వేదం అని తెలిసిన ఆదిశంకరాచార్యకి తాంత్రిక్ కూడా తెలిసి ఉండాలి కదా. సూక్ష్మ రూపంలోనే వెళ్ళి అన్ని దాన్ని ఏమన్నా ఎంకరేజ్ చేశారు ఆదిశంకరాచార్య? ఆ పీఠాలు ఎక్కడన్నా తాంత్రిక్ గురించి తంత్ర అనే వర్డ్ అయినా మాట్లాడుతున్నాయా? లేదు. ఆదిశంకరాచార్య ఏం చేశారు, కంచి కామకోటి పీఠంలో ఇక్కడ నుంచి ఆదిశంకరాచార్య ఏం చేశారు, కంచి అమ్మవారిలో ఉండే ఉగ్ర తేజస్సు సామాన్య జనాలు చూడడానికి కష్టం అవుతుంది అని చెప్పి, సామాన్య జనాలు ఏ తేజస్సునైతే చూడగలుగుతారో ఆ తేజస్సునే అంతా తీసుకొని మిగతాదంతా తీసుకొని శ్రీయంత్రంలో పెట్టి అక్కడే ప్రతిష్టాపన చేశారు. నాలుగిటికి కూడా దాన్ని అలానే. సో అక్కడ మనం ఇప్పుడైతే స్వరూపం చూస్తున్నామో మనం చూడగలిగే శక్తి ఉన్న స్వరూపం అంతవరకే కదా. మరి అలాంటప్పుడు ఇంత తెలిసిన ఆదిశంకరాచార్య ఇంత ఉగ్ర తేజస్సు నీకెందుకమ్మా అని చెప్పి ఈ విగ్రహం తీసుకొని కంచిపీఠంలోనూ శృంగేరి పీఠంలోనూ పైన ఉండే 3 పీఠాలను పెట్టేసి అక్కడ మమలేశ్వర్లో చేసినట్టు ఇంకొక మనం ఏదైతే చూడగలుగుతామో ఆ తేజస్సుతో ఒక విగ్రహం పెట్టొచ్చు కదా. మరి మన ఋషులు చేయలేదు. సాక్షాత్తు శివుడే ఆదిశంకరాచార్యలాగా వచ్చినప్పుడు అయినా చేయలేదు. మరి మనం ఎవరం చేయడానికి? సో కొత్త దేవతని ఎవరు సృష్టించినా మనం ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకు అని అంటే రామాయణంలో దీనికి ఒక రిఫరెన్స్ ఉంది. త్రిశంకు నేను సశరీరంగా స్వర్గానికి పోవాలి అనుకున్నప్పుడు విశ్వామిత్రుడి దగ్గరికి పోతాడు. విశ్వామిత్రుడు ఏంటిది, వశిష్ఠుడు చేయలేని పని నేను చేసినా అని లోకం చెప్పుకోవాలని ఈయన ఈగోకి పోతాడు. ఎందుకంటే ఈయన స్థాయి అప్పటికి బ్రహ్మజ్ఞానం అవ్వలేదు, అప్పటికి అవ్వలేదు ఇంకా. సో ఈయన స్వర్గానికి పంపించేస్తాడు డైరెక్ట్ వెళ్ళిపో అని చెప్పి. ఇంద్రుడు రిటర్న్ పంపించేసి ఇవన్నీ కుదరవని చెప్పి ఈయన ఏం చేస్తాడు, నీకు దేవతలు కూడా హెల్ప్ చేయట్లేదు కాబట్టి, దేవతల అనుగ్రహం కూడా ఇక్కడ లేదు కాబట్టి నేనే నీకు ఒక సపరేట్ నక్షత్ర మండలం సృష్టిస్తా అని చెప్తాడు. నక్షత్ర మండలం సృష్టిస్తాడు. దాని తర్వాత ఋషులని సృష్టిస్తాడు. అప్పటికి దేవతలు వచ్చి ఆపరు. కొత్త దేవతలని సృష్టిస్తున్నప్పుడు దేవతలే వచ్చి ఆపుతారు. కొత్త దేవతలని సృష్టిస్తుంటే దేవతలే వచ్చి విశ్వామిత్రుడు అంతటి వాడిని, ఆయన అప్పటికి క్షత్రియుడు కాదు, రాజర్షి. సో ఏ తపస్సు లేకపోతే ఆయన నక్షత్ర మండలం సృష్టించలేడు కదా. మరి అలాంటి ఆయననే దేవతలు వచ్చి ఆపినప్పుడు వీళ్ళెవరు కొత్త దేవతలను ఎలాంటి ఉపదేశం కూడా లేకుండా సృష్టించడానికి ఏదో ఒక, ఇప్పుడు మనం ఒక కాన్సిక్రేషన్ చేస్తున్నట్టు ఒక మూల మంత్రం ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ మంత్రం సిద్ధించాలి. ఆ సిద్ధించిన వాడు మాత్రమే దానికి పెద్దలాగుండి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఏది లేదు కదా, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? సో ఎవరెవరైతే శాస్త్రమే ప్రామాణికంగా పెట్టుకొని ఉంటారో మీ ఇంట్లో గనక అది ఉంటే బెటర్ దాన్ని అవాయిడ్ చేయమని చెప్పాలి. ఈ వీడియో ముఖంగా చెప్తూ ఉన్నారు అవాయిడ్ చేయండి అంతే. అయితే ఇందులోనే ధ్యానలింగం అనేది కూడా చూస్తున్నామండి, మరి ఇది కూడా శాస్త్రబద్ధమేనా? లేదు, చెప్పాను కదా, ఓంకారేశ్వర్ ఉన్నాక అక్కడికి జనాలు వెళ్ళడం కష్టమవుతుంది కాబట్టి ఈ వరదలు ఎప్పుడు తగ్గుతాయో అని మామలేశ్వర్ అని ఇంకొక శివలింగం పెట్టిన ఆదిశంకరాచార్య ధ్యానం కోసం పెట్టానా? లేదు. దక్షిణామూర్తే ఉన్నారు కదా ధ్యానం చేయడానికి ఆయన ముందు కూర్చొని. అందుకే ధ్యానలింగం ఎందుకు ధ్యానం చేయడానికి దక్షిణామూర్తి ఉన్నారు. అందుకే దక్షిణామూర్తికి గుడిలు లేవు. గుడిలు ఉంటే ఆయనను కూడా అందరి దేవుళ్ళగా మార్చేస్తారని చెప్పి దక్షిణామూర్తికి మాత్రం ఓన్లీ ధ్యాన మండపాలు మాత్రమే ఉంటాయి. అక్కడ లేని జ్ఞానము అక్కడ ఎలా దొరుకుతుంది? అది పాసిబిలిటీ లేదు కదా. అలా ఒక గురువు దగ్గరికి వెళ్తేనే జ్ఞానం వస్తుంది అది ఇదని అనుకుందాం. మహాభారతంలో ఒక రిఫరెన్స్ ఉంటది, ధర్మవ్యాధుడి కథ. మటన్ కొట్టుకునేవాడు ధర్మవ్యాధుడు. ఈ ధర్మవ్యాధుడు ఎవరి దగ్గర ఉపదేశం అయి ఉంటది ఆయనకి బ్రహ్మజ్ఞానం అవ్వడానికి? ఏం లేదు. మటన్ కొట్టుకునేవాడు అతను, ఉపనయన సంస్కారం కూడా లేదు. కానీ కౌశికుడు అనే ఋషి ఈయన దగ్గరికి వచ్చి ఎన్లైట్ అవుతారు. ఇది ధర్మవ్యాధుడి కథ తెలుసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఎన్లైట్ అవ్వాలి అని అంటే నీకు జ్ఞానం కాదు, సరే ఎన్లైట్ అవ్వాలంటే నువ్వు చేయాల్సిన సాధన జీవితాంతం దాని మీదే లైఫ్ స్పెండ్ చేసి మిగతా లైఫ్ వదిలేసి పేరెంట్స్ వదిలిపెట్టేది ఒక దగ్గర ఉండడమో కాదు. ఎప్పుడు ఒక్క సెకండ్ లో అయినా జరగవచ్చు. బ్రహ్మజ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఆ జ్ఞానం అనేది వేదంలో చెప్పిన ధర్మానికి అతిక్రమించకుండా ఉన్నప్పుడు వచ్చేది బ్రహ్మజ్ఞానం. అంతే కదా. ఇంట్లో పేరెంట్స్ బాధపడుతున్నారు, పిల్లలు ఈషాకు పోతున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ లో
హస్బెండ్ కొందరు, వైఫ్ కొందరు అట్లా డివోర్స్ ఇచ్చి అట్లా కూడా ఉంటున్నారంట. కొన్ని డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ ఇంతమందిని బాధ పెట్టి నువ్వు ఎలా ఎన్లైట్ అవుతావు? ఈ కర్మ నీకు అంటుకున్నప్పుడు ఎలా ఎన్లైట్మెంట్ వస్తుంది? టచ్ చేసే ధైర్యం లేదా ఎవరికి? పెద్ద పెద్ద టచ్ చేయాలి అని అంటే చెప్పాను కదండి, ధర్మభ్రష్టత్వం జరిగినప్పుడు అవతారమే వస్తుంది. ఇంకొకటి, కలియుగం నించునేది ఓన్లీ సత్యం అనే పాదం మీద. అవును, ఒక పాదం మీద. ఆ ఒక పాదం పేరేంటి? సత్యం. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళు చనిపోయే లోపు సత్యం అనేది బయటికి వచ్చాకే పోతారు. లేకపోతే ఇప్పుడు ఇన్ని చెప్పారండి, ధ్యానలింగా లేదు, దానికి ఒక స్టోరీ ఏదో చెప్పారు, సునీరా అని ఒక ఋషి ఉన్నాడు సంథింగ్ అని చెప్పి. అగస్త్య మహర్షి చరిత్ర మనం తీసుకుందాం. రామాయణంలో రాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్లే ముందు అగస్త్య మహర్షి తమ్ముడిని కలుసుకుంటారు. మరి అగస్త్య మహర్షి తమ్ముడిని రాముడు కలుసుకున్నప్పుడు వాల్మీకి మహర్షి ఆయన పేరు రాయాలి కదా, అగస్త్య భ్రాత అని రాశారు. ఎందుకు అని అంటే అగస్త్య మహర్షి ఉన్నారు కదా, ఆయననే చాలా పవర్ఫుల్. సో ఆయన స్థాయిలో ఈయన తమ్ముడు లేరు కాబట్టి అగస్త్య భ్రాత అని అన్నారు. ఇప్పుడు రామాయణం మొత్తం అయినా మీరు తీసుకుంటే విశ్వామిత్రుడు రాముడికి బల అతి బల అని అస్త్రశస్త్రాలు ఇచ్చినట్టు ఉంటది. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది లక్ష్మణుడికి ఇయ్యలేదని కాదు, అక్కడ మనం పక్కన రాముడు ఉన్నాక లక్ష్మణుడి పేరు తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లక్ష్మణుడికి ఆ ఈగో లేదు. ఇక్కడ కూడా అగస్త్య భ్రాత అని ఎందుకు రాశారు? ఆయన స్థాయిలో ఆయన తమ్ముడు లేడు కాబట్టి. అలాంటిది ఆయన శిష్యుడికి ఒక పేరు పెట్టారు, సునీరా అని చెప్పి. అగస్త్య మహర్షి పరంపరలో వచ్చిన సునీరా అని ఏదో పెద్ద స్టోరీ చెప్పారు. సునీరా అని ఎక్కడైనా మహర్షి పేరు మనం విన్నామా? లేదు. ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ దేనికి శాస్త్ర ప్రమాణం లేదు. లేనప్పుడు ఒకవేళ ఇది చెప్పకుండానే ఈయనే సపోజ్ దేహం వదిలేశారు అనుకోండి సద్గురు, రేపొద్దున అవి ప్రామాణికం అవుతాయి కదా, ఎంత ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాయి. అది ఎందుకు చేశారో తెలీదు. మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసేవాడు ఎవరైనా ఉన్నారా అది కూడా చూసుకోవాలి. ఒకవేళ అది గనక నెగిటివిటీ అవుతే మళ్ళీ ధర్మానికే అది గ్లాని కలిగిస్తుంది. సో ఏం జరుగుతుంది అనేది ఈశ్వరుడికే వదిలేయాలా అంతే. మనం మాత్రం జనాలకి ఇవ్వాలి జ్ఞానం. ఎందుకు అని అంటే మనకి శాస్త్రం ప్రామాణికం. ఏమోనండి, ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడాలంటే భయపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఛానల్ ని మూసేయటమో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ని ఇది చేయడమో ఇట్ ఈస్ అ స్మాల్ థింగ్, అది వదిలేద్దాం, మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసుకుంటాం. మన దాకా వచ్చేసి మనల్ని ఇబ్బంది పెడుతుంటే ఎవరు మాత్రం డేర్ చేస్తారు చెప్పండి మాట్లాడటానికి? ఎవరు డేర్ చేయరు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయన సనాతన ధర్మాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు, నువ్వెందుకు ఆపుతున్నావు, నువ్వెందుకు ఆయనకి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నావు, ఆయన వల్ల క్రిస్టియన్ కన్వర్జన్స్ అనేవి ఆగుతున్నాయి అని అంటున్నారు. క్రిస్టియన్ కన్వర్జన్స్ అనేవి నిజంగా ఈషా వల్ల ఆగితే, ఈషాలో సర్వధర్మ స్తంభ అని ఒకటి ఉంది, సిలువ, ఓము, చందమామ ఉంటది. క్రిస్టియన్ కన్వర్జన్స్ ఆపేవాడు ఎవడైనా అలా సర్వధర్మ స్తంభ పెట్టుకుంటారా? అక్కడ ఆల్రెడీ సిలువ ఉంది. ఈషాలో కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి, నన్స్ ఉంటారు, ముస్లిం కూడా ఉన్నారంట దాంట్లో, వాళ్ళే చెప్తారు. వాడు అలానే మొదలు పెట్టాడే, ఖురాన్ ప్రామాణికంగా పెట్టుకుంటాడు. ఇంకోటి సర్వధర్మ స్తంభ ఏంటి? ధర్మం అనేది సనాతన ధర్మం మాత్రమే, వేరేవన్నీ రిలీజియన్స్. ఆయన అక్కడ ఎక్కడ క్రిస్టియన్ కన్వర్జన్స్ ఆగుతున్నాయి. బట్ హిందూ ధర్మంలో ఉన్నటువంటి, నేను లాస్ట్ టైం కూడా అన్నాను, ఒక బ్యూటీ అన్నిటినీ అడాప్ట్ చేసుకోవటం, అన్నిటినీ కృష్ణుడు కూడా చెప్పాడు కదా, ఇంకో ధర్మాన్ని నువ్వు గౌరవించు, వెళ్ళకు కానీ గౌరవించు అని చెప్తారు. దీన్ని మనం అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది అని అంటే, ధర్మము అని అన్నారు. ఏ ధర్మం? బయటవాడు వచ్చి మనం ఆక్రమించుకుంటే అదెవరు? మతము, అది ధర్మం కాదు. ఇక్కడ శ్రీకృష్ణుడు మాట్లాడిన ధర్మం ఎవరి గురించి అని అంటే, నేను బ్రాహ్మణుని అనుకోండి, ఒక శూద్రుడు ఉన్నాడు, వైశ్యుడు ఉన్నాడు, క్షత్రియుడు ఉన్నాడు. నా ధర్మాన్ని వాడి మీదకి ఆపాదించకుండా పక్కన వాడి ధర్మానికి కూడా రెస్పెక్ట్ ఇస్తూ నువ్వు బతికినప్పుడు మాత్రమే ధర్మానికి ప్రాబ్లం రాదు అని చెప్తారు. సంబంధించే చెప్పాడు కృష్ణుడు అంటున్నారు. పక్కన వాడి నీ ధర్మం నువ్వు పాటిస్తూ పక్కన వాడి ధర్మానికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తూ బతికినప్పుడు మాత్రమే సొసైటీ బాగుంటది అని చెప్పారు. ఇక్కడ ధర్మం అంటే క్రిస్టియానిటీ, ఇస్లాం కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పరశురాముడు విషయానికి వస్తే, పరశురాముడు కూడా తన తల్లిని గొడ్డలతో నరికేశాడు అనేది చెప్తుంది. అవును. గురువును కూడా, గురువు అంటే దత్తాత్రేయుల వారినే పరశురాముడు గురువు అని చెప్తారు. అసలు అది అందులో నిజం ఉందా? అసలు ఏమిటి విషయం? ఈ సద్గురువు ఎలా చెప్పారంటే, పరశురాముడు అంటే వోలటైల్ నేచర్ తో ఉంటారంట, అంటే మెంటల్ స్టెబిలిటీ లేదంట పరశురాముడికి. అయితే చేతిలో గొడ్డలుంది కాబట్టి దేన్ని పడితే దాన్ని నరుక్కుంటూ వెళ్తూ వాళ్ళ అమ్మ తల నరికేశాడంట. దాని తర్వాత గురువులు కావాలి అని కొందరు గురువులను ఆశ్రయించినప్పుడు, ఈ గురువులు నాకు కరెక్ట్ కాదని గురువుల తలను నరికేశాడంట. అలా వెళ్తున్నప్పుడు ఒక దగ్గర
ఒక ఆశ్రమంలో దత్తాత్రేయ స్వామి చేతిలో వైన్ గ్లాసు, పక్కన ఒక ప్రాస్టిట్యూట్ లా ఒక అమ్మాయి కనిపించారంట. ఇలా ఏదో చెప్తూ వెళ్ళారన్నట్టు, మొత్తం అబద్ధం. పరశురాముడు ఎప్పుడు మతిస్థిమితం లేకుండా బిహేవ్ చేయలేదు. పరశురాముడు ఆవేశావతారం ఎందుకు? ఆయనకు ఆవేశం ఉందని ఆవేశావతారం కాదు. ఆయనలో ఉండే ఆవేశం శివుడు విష్ణుమూర్తి. అప్పుడు ఈయన బాడీ ఈయన కంట్రోల్లో ఉంటుందా, వాళ్ళ కంట్రోల్లో ఉంటుందా? శివుడు విష్ణుమూర్తి కదా ఉండి అవతారం వైపు, ఆ ప్రయోజనం వైపు నడిపిస్తున్నారు. సో ఇది ఒక మాధ్యమం లాగా పరశురాముడు. సో ఇక్కడ మీరు చూస్తే పరశురాముడు తల్లితల నరకడానికి కారణం ఏంది అంటే, ఆయన చెప్పినట్టు వొలటైన్ మెంటాలిటీతో కాదు. వొలటైన్ మెంటాలిటీ ఉంటే శివుడు పరశురాముడికి పరశువు ఇవ్వరు, గొడ్డలు ఇవ్వరు. ఆయన అసలు పేరు రాముడు, భృగువంశంలో పుట్టారు కాబట్టి భార్గవ రాముడు. చేతిలో శివుడిచ్చిన పరశువు ఉంది కాబట్టి పరశురాముడు. ఇది ఆయన చరిత్ర. నిజంగా ఈయన మెంటల్ స్టెబిలిటీ లేదనుకోండి, శివుడు ఎందుకు ఇస్తాడు ఆయుధం? మన పురాణాలు ఎక్కడ కూడా గురువు శిష్యుడికి ఏదైనా ఉపదేశిస్తే ఆ శిష్యుడు దాన్ని నెగిటివ్ గా వాడుకోడు అన్నప్పుడు మాత్రమే ఇస్తాడు. మరి అలాంటిది తల్లితల నరికాడని వొలటైన్ మెంటాలిటీతో ఎలా చెప్పాడు? ఎప్పుడంటే బ్యాడ్ వెదర్ తో ఉంటాడంట పరశురాముడు. సో అయితే ఇక్కడ తల్లితల నరకడానికి కారణం ఏంది అని అంటే, మానసిక వ్యభిచారం అనేది కూడా మన దగ్గర తప్పు అంటాం. అక్కడ జరిగింది అది. జమదగ్ని మహర్షి పరశురాముడు వాళ్ళ అమ్మ ఉంటారు కదా, రేణుకా ఎల్లమ్మదేవి, ఆమెని ఒక కొలనికి పంపించి వెళ్ళి నీళ్లు తీసుకొని రామని చెప్తారు పూజ చేసుకోవడానికి. ఆమె వెళ్తుంది. వెళ్ళి వచ్చినప్పటికీ లేట్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే, చిత్రరథుడు అనే గంధర్వుడు తన భార్యలతో జలక్రీడలు ఆడుతూ కనిపిస్తాడు. ఆయన చాలా అందంగా ఉంటారు. ఆమె ఏమనుకుంటది, జస్ట్ ఏమనుకోదు, అందంగా ఉన్నాడు కదా అని అలానే నించొని చూస్తుంటది. ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. పరశురాముడు వాళ్ళ తండ్రి జమదగ్ని మహర్షి ఏం చేస్తారంటే, నువ్వు మానసిక వ్యభిచారం చేసావు కాబట్టి నా పక్కన ఉండే స్థాయిలో నువ్వు లేవు, ఇప్పుడు నీ పాతివ్రత్యం మళ్ళీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని అంటే మీ అమ్మ తల నువ్వు నరికే అని చెప్తారు. 4 కొడుకులు చెప్తే వాళ్ళు నరకరు, పరశురాముడికి చెప్తారు. పరశురాముడు వెంటనే తల నరుకుతాడు. ఎందుకు నరికారు? లోపల ఉంది శివుడు విష్ణుమూర్తి, నడిపించేది వాళ్ళు. వాళ్ళకి జమదగ్ని మహర్షి స్థాయి తెలుసు, చంపమన్న తండ్రి బతికించగలుగుతాడు అని తెలుసు. కాబట్టి తండ్రి చెప్పగానే తల నరికాడు. వెంటనే జమదగ్ని మహర్షి ఏం చేశారు, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నారు. నాకు 3 వరాలు కావాలన్నారు. నా అమ్మ నాకు కావాలి, అన్నలు మళ్ళీ బతకాలి, అంటే చెట్లు మృగాలు అవ్వమని చెప్పారు కదా, ఆ శాపం విమోచనం అవ్వాలి, నేను చిరంజీవిని కావాలి అని అంటారు. ఎందుకంటే ఈయన చిరంజీవి అయ్యే వరము ఆయననే ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఇలా జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు పరశురాముడు, జమదగ్ని మహర్షి, ఒకళ్ళని పెళ్లి చేసుకున్నాక నీ కామం అంతా ధర్మబద్ధంగా వాళ్ళతోనే ఉండాలి, థాట్ లో కూడా రాకూడదు అని చెప్తోంది ఈ స్టోరీ మనకి. ఇది దాంట్లో ఉన్న అంతరార్థం. కానీ ఇక్కడ మొత్తం మార్చేసి వొలటైల్ మెంటాలిటీ అన్నాడు. అది 100% తప్పు, అది చాలా తప్పు. ఎందుకు అంటే శివనింద జరిగే చోట చెవులు మూసుకొని ఉండమని చెప్తారు, లేదంటే ఇంటికి పోయి స్నానం చేయమంటారు, లేకపోతే అవతలని నరకేయమని చెప్తారు. దక్షయజ్ఞంలో జరిగిన దౌడలు పగలగొట్టారు ఒక్కొక్కటిది, నంది వీళ్ళందరూ శివనింద చేసినందుకు. ఇంత చేసినాక మరి ఆ పరశురాముడి శివుడు ఆవేశం అందులో ఉన్నప్పుడు ఆయన ఎలా నిందిస్తారు? అది 100% తప్పు. సో ఇంకా దత్తాత్రేయ స్వామికి శిష్యుడు ఎలా అయ్యారు అనేది అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సో అది సో ఇక్కడ వరకు చాలు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి. సారీ ఇంకొకటండి, గురువుల తలలు నరికాడు అని చెప్పారు. గురువుల తలలు నరికిన వాడికి ఎలాంటి పాపం కలుగుతుందో అలాంటి పాపం పరశురాముడికి తగిలి ఆ పాపపు ఫలితాన్ని పరశురాముడు అనుభవించినట్టు ఎక్కడైనా చరిత్రలో ఉందా పరశురాముడిది? మరి ఎలా చెప్పారు? ఎలా చెప్పారంటే ఆయననే చెప్పాడు, వేదము శాస్త్రము సంస్కృతము ఏది నేను చదువుకోలేదు, అట్లీస్ట్ భగవద్గీత కూడా చదువుకోలేదు అని. అలాంటప్పుడు మిస్ఇంటర్ప్రిటేషన్స్ కాకపోతే శాస్త్రం ఉన్నది ఉన్నట్టు బయటికి ఎలా వస్తుంది? రైట్. సో అట్లా గురువుల్ని చంపారు అన్న దాంట్లో ఎటువంటి శాస్త్ర ప్రమాణం లేదు అనేది. ఎందుకంటే పరశురాముడి చరిత్ర 4 పురాణాల్లో ఉంటది, మహాభారతంలో కూడా ఉంటది, ఎక్కడ కూడా ఇట్లాంటిది లేదు. ఎందుకంటే గురువుని చంపారు అంటే ఇంకా అసలు నిష్కృతి లేదు, ఏం లేదు. ఎందుకంటే భగవంతుడిని మించి కదా గురువు. ఇప్పుడు గురువు ఉంటారు, ఒక మంచం మీద పడుకుంటున్నారు, శిష్యుడు ఆ మంచం మీద పడుకుంటే కూడా ఏ పాపం దాక్తదో. భరతుడు దశరథుడు చనిపోయాక అయోధ్యకు వస్తారు కదా, అప్పుడు కౌశల్యాదేవితో చెప్తారు, నిజంగా నాకు రాజ్యాకాంక్ష ఉంటే నాకు ఈ పాపాలన్నీ తగలాలి అని చెప్పి చెప్తారు. అసలు అది వినలేము, అసలు చాలా ఘోరంగా ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటాయి నిజంగా. చాలా భరతుడు ఎంత బాధపడుతున్నాడో అది విని తీరాలి, అక్కడ తెలుస్తుంది జనాలకు కూడా. సో
ఇలాంటిది పరశురాముడు ఎప్పుడు చేయలేదు. అది శాస్త్ర ప్రమాణం కాదు. ఇకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా మహాసమాధి చెందారు అని చెప్పి ఒకటైతే వచ్చింది, బయటకు వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాసమాధి చెందారా? అసలు ఏమిటండి దీని పరమార్థం ఏమిటి? దేవుడికి ఏమవసరం అండి మహాసమాధి చెందేది? ప్లస్ ఇద్దరు భార్యలు ఉన్నాక మహాసమాధి అయినా సన్యాసమైనా ఎప్పుడు వాళ్ళ బాధ్యత పిల్లలకు అప్పచెప్పడము, వాళ్ళకి ఓకే చెప్పుకోను చేయాలి. లేకపోతే సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు ఎందుకంటే అన్ని త్యజించిన వాళ్ళే కదా దాని వైపు వెళ్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎవరు? వీళ్ళు ఏం చేశారంటే చాలా గొప్ప పని. ఈషా సేక్రెడ్ వాక్స్ అని ఉంటది. కుమార పర్వతం మీద సుబ్రహ్మణ్య స్వామి అంటే మహాసమాధి చెందారంట. సరే, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా వచ్చిందంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఆడ ఉంది కదా, ఆకారమే ఉంది, దాన్ని మనం పూజిస్తున్నాం కదా. రామానుజాచార్య ఆయన పొందింది మహాసమాధి అన్నట్టే కదా లిటరలీ చెప్పాలనంటే. ఆయనకి మనం పూజిస్తున్నాం కదా. రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇవే ఉన్నాయి కదా. ఇన్ని చరిత్ర మన దగ్గర ఉంది. మరి కుమారస్వామి లాంటి వాళ్ళు మహాసమాధి ఎంత అక్కడ విగ్రహం ఎందుకు లేదు? దానికి టూరిజం ప్యాకేజ్ ఎందుకు పెట్టారు వీళ్ళు? ఈషా సేక్రెడ్ వాక్స్ అని టూరిజం ప్యాకేజ్ పెట్టారు, ట్రెక్కింగ్ ప్యాకేజ్. అది 18 కిలోమీటర్స్ ఉంటదంట. అసలు ఎక్కడ లేదు. మహాసమాధి చెందితే బాడీ అక్కడ ఉండాలి, సోల్ వెళ్ళిపోవాలి, బాడీ మొత్తం వెళ్ళిపోదు కదా. సినిమాలో కూడా అదే కదా చూపిస్తారు, దీపం లాగా వెళ్ళిపోతుంది. ఏముండదు. ఈయన రాసుకున్నారు అట్లా. ఎందుకు రాసుకున్నారో తెలియదు, లేదు. సో ఈయన రాసుకున్నారు. అయితే సుబ్రహ్మణ్య స్వామిని ఏమంటాం మనం ఇప్పటికి కూడా? గాడ్ ఆఫ్ వార్ అని అంటాం. దేవతలకి సైన్యాధిపతి. ఈయన ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు దేవుళ్ళకి సైన్యాధిపతిగా అని అంటే, సతీ అమ్మవారు అగ్నిలోకి వెళ్ళాక శివుడు ఏకాంతంలోకి వెళ్ళిపోతారు. దాని తర్వాత మళ్ళీ పార్వతీ అమ్మవారితో వివాహం జరుగుతుంది. జరిగినాక మళ్ళీ 100 దివ్య సంవత్సరములు ఏకాంతంలో ఉంటారు వాళ్ళిద్దరు. అప్పుడు దేవతలకు ఏమనిపిస్తుంది అంటే ఇది రామాయణంలో ఉంది, సో ఇక్కడ దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడికి చెప్తారు, శివుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఏకాంతంలో ఉన్నారు కదా స్వామి, మనకిప్పుడు రాక్షసులు ఎవరైనా మన మీదకి యుద్ధానికి వస్తే యుద్ధ వ్యూహం రచించడానికి సైన్యాధిపతి ఒకళ్ళు కావాలి కదా, వాళ్ళు లేకపోతే యుద్ధం చేయలేరు ఎవరైనా సరే, దేవతలైనా సరే. శివుడి ప్లేస్ లో మీరు ఇంకొక సైన్యాధిపతిని సెలెక్ట్ చేయండి అని అంటారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం అనేది అక్కడ పడుతుంది బీజం. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని తారకాసుర సంహారంకి సైన్యాధిపతిగా వస్తారు, తారకాసుర సంహారం జరుగుతుంది. ఇంత పెద్ద చరిత్ర ఉంది. అలాంటి ఆయన మహాసమాధి చెందితే శివుడు ఏకాంతంలో ఉన్నప్పుడే ఇంకొక ఆయనని సెలెక్ట్ చేసుకున్న దేవతలు సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందితే ఇంకొక ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకోలే? అప్పుడు పార్వతీదేవి శాపం ఉందని అనుకోవచ్చుగా. 33 కోట్ల మంది దేవి దేవతలు ఏమని శాపం పెట్టారు? మీకు పిల్లలు పుట్టరు పెట్టారు. కానీ ఇక్కడ సైన్యాధిపతి అంటే ఏంటిది? చేసుకోవచ్చు కదా, వీళ్ళు దాంట్లోనే ఎవరినైనా సెలెక్ట్ చేయాలి కదా. 33 కోట్లు సంథింగ్ ఇప్పుడు మీరు చెప్పారు. దాంట్లో నుంచి ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకున్నారా? లేదు కదా. మరి లేనప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందని ఎలా చెప్పారు? సెకండ్ థింగ్, సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందితే రాక్షసులు మళ్ళీ దేవుళ్ళ మీదకి వచ్చి యుద్ధం చేసినట్టు ఏదైనా చరిత్ర ప్రామాణికం ఉందా? లేదు. ఇప్పుడు గురువేది చెప్తే శిష్యులు అదే కదా ఫాలో అవుతారు వీళ్ళు. మరి గురువేమో కుమారస్వామి మహాసమాధి చెందాడన్నారు, కానీ వీళ్ళ శిష్యులేమో మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు కుమారస్వామికి యజ్ఞం చేశారు, గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి. మహాసమాధి చెందినోడు ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ ఎందుకు అవుతాడు? సరే, మహాసమాధి చెందిన వాడికి నువ్వు ఏ యజ్ఞం చేసి హవిస్ చేస్తే ఆ హవిస్ చేసి ఆ స్వాహాదేవి ఎవరికి తీసుకొని వెళ్ళింది? మహాసమాధి చెందినవాడికి. ఏడు చరిత్ర లేదు కదా. ఎందుకు ఇంత వక్రీకరించడం? ఇప్పుడు నిజంగా సనాతన ధర్మాన్ని స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఇన్ని వక్రీకరణలు ఇక్కడ జరిగినప్పుడు మరి ఇట్లా చేయడానికి కారణం ఏంటంటే, అంటే ఏదైనా వైవిధ్యంగా చూపించాలన్న ఉద్దేశమా, లేకపోతే ఇందులో కూడా ఏమైనా మనకు తెలియనటువంటి విషయాలు ఉన్నాయని అనుకోవాలా మనం? ఎందుకు కొత్త ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు ఇలాంటి చరిత్ర ఇప్పటి వరకు ఇంకెవరు చెప్పలేదు. ఇంకొకటి ఏం చేశారు, సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర చెప్పేటప్పుడు ఈషా వెబ్సైట్ లో రాసుకున్నారు, శివుడు అంట తన వీర్యం స్ఖలనం అయినప్పుడు దేవతలు వచ్చి బ్రతిమలాడతారు, స్వామి ఏకాంతంలో నుంచి బయటికి రండి అని. ఆ టైంలో శివుడికి వీర్యం స్ఖలనం అయినప్పుడు అంటే శివుడు దాన్ని తీసుకొని హోమగుండం లేసాడంట. హోమగుండం దేనికి వాడతాం మనం? దేవతలకి ఆహారమే. మనం ఏదైతే స్వాహ అని చెప్తామో ఆ హవిస్సు దేవతలకి ఇస్తారు అగ్నిదేవుడు. ఇది కదా, అగ్నిదేవుడు ఒక మీడియేటర్ దేవుళ్ళకి మనకి. అలాంటి అగ్నిహోత్రంలో ఈయన కాలు పెట్టింది కాకుండా శివుడు వీర్యం అందులో వేసారని రాశారు. అంటే అగ్నిదేవుడు దాచాడు అనేది కూడా, దాచాడు వేరు, వేసాడు అనడం వేరు. సో
ఇక్కడ దాచాడు అంటే అక్కడికి భూదేవి తాళలేక తట్టుకోలేక మండిపోతుంటే ఈమె ఇంత మండుతుంది కదా, ఎవరైతే ఇంత మండిస్తారు. ఘోరంగా మండుతా ఉంటాడో వాడు మాత్రమే దీన్ని తట్టుకోగలుగుతారు అంటారు. అందుకని అది అగ్నిదేవుడు చరిత్ర చాలా డిఫరెంట్. దాన్ని మనం ఇక్కడ లింక్ చేయడానికి లేదు. ఇక్కడ హోమగుండం లేసారని అన్నారు, శివుడు అట్లా ఎప్పుడు వేయరు. అలా వేస్తే శివుడికి ఇప్పుడు మహాభారతం అనుశోసన పర్వం 129 సర్గలు ఏదైతే చెప్పారో అది శివుడికి తగలాలి. మరి లేదుగా అట్లాంటి చరిత్ర ఎక్కడ. సో అది తప్పు. ఎందుకు అని అంటే తమిళనాడులో ఒక ఆశ్రమం ఉంది, అది సనాతన ధర్మానికి ఫేవర్ ఉంది. ఒకప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, ఒకప్పుడు ఇట్లాంటి అని చెప్పకపోతే ఈ రోజు అలా ఆశ్రమం ఉండకపోయేది, ఇంతమంది ఎన్లైట్మెంట్ అనేది ఒక్కడు చెప్తే రాదు, దానంతకు అది వస్తుంది, వచ్చినప్పుడు మనకు కూడా తెలియదు. అంతటా రమిస్తా ఉంటాం. శుకబ్రహ్మ ఎవరు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఎంతమంది ఉన్నారు ఎన్లైట్ అయిన వాళ్ళు. ఎందుకు ఒక ధర్మవ్యాధుడు ఎన్లైట్ అయ్యాడు మహాభారతంలో. కౌశికుడు అనే ఋషి వచ్చి ఆయన దగ్గర బ్రహ్మజ్ఞానం పొందాడు. ఏమని పొందాడు తెలుసా? బ్రహ్మజ్ఞానం కూసోబెట్టి విద్య చెప్పలే, తాంత్రిక్లో అట్లా కూడా ఏం చేయలేదు. నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నా, మా అమ్మ నాన్నకి సేవ చేయడం నా కర్తవ్యం, బాధ్యత కాదు కర్తవ్యం. నా భార్య పిల్లల్ని ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యని చూసుకోవాలి కాబట్టి నేను చూసుకుంటున్నా, ధర్మబద్ధంగా పిల్లలను కన్నా కాబట్టి వాళ్ళని బాగా చూసుకుంటున్నా. ఇంతకన్నా ఇంకేముంటది మనం ధర్మాన్ని కాపాడడానికి, మన ధర్మం మనం పాటించడానికి అంట. అది ఎన్లైట్మెంట్. కూర్చొని చెట్టు కింద సాధన చేస్తే వచ్చేది ఎన్లైట్మెంట్ కాదు. వాల్మీకి కూడా అలాగే ఎన్లైట్మెంట్ జరిగింది. ఏదో పెద్ద విషయాలు పెద్దగా ప్రోగ్రామ్స్ ఏమీ జరగలేదు, ఒక చిన్న పక్షితో అంతే ఎన్లైట్మెంట్ అనేది జరిగింది. సో ఇలా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే, తమిళనాడులో అలాంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటివి చెప్పకపోతే ఆశ్రమం ఎలా నుంచి ఉంటది అంటే, ఎంత ఘోరమైన పాపం చేస్తున్నట్టు, ఇవన్నీ తప్పుగా వక్రీకరిస్తున్నప్పుడు ఈ పాపానికి ప్రతిఫలం ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా. దానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే మీరు కూడా ఆయన తీసి మీరు అనుభవిస్తున్నారు అని. ప్రమోద్ గారు, అసలు ఏం చెప్పాలి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు రకరకాలుగా కొత్తవి తీసుకొస్తున్నారు అనేది ఎక్స్పోజ్ చేస్తున్నారు, కరెక్టే. వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్? జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దీని ద్వారా? సింపుల్. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, అప్పుడు ఎవరైతే నన్ను టార్గెట్ చేశారని పాడ్కాస్ట్ లో చెప్పానో అతని మీద కోపంతో నేను సద్గురు మీద మాట్లాడుతున్నా, ఈశా మీద మాట్లాడుతున్నా అనుకుంటున్నారు. మరి నేను ఇస్కాన్ మీద కూడా మాట్లాడిన, ఇదే శాస్త్రం అడ్డం పెట్టుకొని. అంటే నేను ఇస్కాన్ వాళ్ళతో గొడవబడినట్ట, క్రిస్టియన్స్ మీద కూడా మాట్లాడిన, ఎందుకు వాళ్ళు వక్రీకరిస్తే అది ఎందుకు తప్పని నేను మాట్లాడిన. అప్పుడు సపోర్ట్ చేసిన వీళ్ళు ఇదే శాస్త్రం ముందు సద్గురుని పెడితే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ట్రోల్ చేసుకోండి, ఫరక్ పడదు. ఎందుకు అని అంటే, మన ఏం చెప్తారంటే, ఎవడి గురించి అయితే ఊరికే మాట్లాడుతూ ఉంటారో వాడిని డిగ్రేడ్ చేయడానికి అదంతా, వాడి మలం తీసి నోటితో నాకినట్టు అని చెప్తారు. కర్మ అనేది అంత ఘోరంగా వాడు నాకుతున్నాడు మనది అని. వాడు మన కర్మ అంత ఫ్రీగా నాకుతున్నప్పుడు మనం ఎందుకు హ్యాపీగా ఉండొచ్చు కదా. నాకు ఇంకా కర్మ తగ్గుతుంది, పెరగట్లేదు. ఆన్సర్ ఇచ్చినప్పుడు శాస్త్రం ప్రామాణికమైనప్పుడు శాస్త్రమే పెట్టుకొని ఆన్సర్ చెప్పాలి. వీళ్ళు లాజికల్ గా చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ఆదిశంకరాచార్యనే ఉన్నారు, రామానుజాచార్య ఉన్నారు, మధ్వాచార్య ఉన్నారు. సంప్రదాయంలో భేదాలు ఉన్నాయి, కానీ వీళ్ళకి వేదమే ప్రామాణికం. సో ఇప్పుడు 1200 years నుంచి, లేదు కంచిపీఠం ప్రకారం 2550 years నుంచి ఒక గురు పరంపర కంటిన్యూగా నడుస్తుంది. 4 పీఠాల్లో, వైష్ణవ సంప్రదాయంలో ఉన్నాయి పీఠాలు. మరి వీళ్ళు ఇంత కాపాడుకుంటూ వస్తున్నప్పుడు ఈ ధర్మానికి ఎవరైతే అగేన్స్ట్ గా పోతున్నారో, ఈ వేదానికి ఎవరైతే అగేన్స్ట్ గా పోతున్నారో, ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి, అక్కడికి పోవాలా వద్దా, మనకి ఏది ప్రామాణికం? ఎందుకంటే ఈ భూమి మీద ధర్మం నించిందంటే వేదమే ప్రామాణికంగా ఉండడం వల్ల దాని మీద ఇంకా మన వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి. ఇలాంటి వాళ్ళు వచ్చి వక్రీకరిస్తున్నప్పుడు దాన్ని ఎంతవరకు ఫాలో అవ్వాలి, ఎంతవరకు ఇగ్నోర్ చేయాలి? మనం ఆయన చెప్పేవి పురాణాలకి సంబంధించి వక్రీకరించారనుకోండి, ఇగ్నోర్ చేయాలి. నీకు వేరేమైనా నచ్చినాయా, ఫాలో అవ్వు. కానీ అది తాంత్రిక్. ఒకసారి కాలు పెడితే దానిలోంచి బయటికి రాలేము. రైట్. అయితే ఇది మన పురాణాల గురించి చదువుకున్నప్పుడైతే డెఫినెట్ గా తెలుస్తుందరే ఇది ఎక్కడ మనం చదవలేదే, లేకపోతే ఇది అని. సామాన్యులకు ఎలా అర్థమవుతుంది వీళ్ళు చెప్పేది తప్పు, వీళ్ళు చెప్పేది రైట్ అనేసి? ఒక సామాన్య సగటు మనిషికి ఎట్లా అర్థమవుతుంది? సింపుల్. ఇప్పుడు ఎవరైనా సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేయడానికి వస్తూ, నేను సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను, ఒక పేజ్ పెట్టుకోనో ఒక ఆర్గనైజేషన్ పెట్టుకోనో ఏదైనా చేస్తున్నాడు అనుకోండి, అతని దగ్గర బేసిక్స్ ఉన్నాయా లేదా మనం చూడాలి. బేసిక్స్ అంటే ఏంటివి? దాని మీద ఏం విషయ పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం కూడా లేదు. అతనికి ఒక గురు పరంపర ఉందా, అతని గురువు ఎవరు, మంత్రం ఓన్ గా రాసుకున్నారు, శాస్త్రపరంగా మంత్రం ఉపదేశించిన గురువు ఎవరు, మూల మంత్రం ఎవరైనా చెప్పొచ్చా, ఈ మూల మంత్రం ఉపదేశించిన గురువు ఎవరు? ఇవన్నీ లేనప్పుడు నేను ఒక దగ్గరికి పోయినప్పుడు నాకు ఎన్లైట్ అయింది అని అతన్ని ఎప్పుడైతే చెప్పుకున్నారో
దానికి శాస్త్ర ప్రామాణికం లేదు. ఇలా అతను కనిపించినప్పుడు ఏం చేయాలి అంటే పరమ గురువుల దగ్గరికి పోవాలి. పరమ గురువుల దగ్గరికి పోయి నాకు ఇలా ఒక కళ వచ్చింది, నాకు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది, దీనికి శాస్త్రంలో ఏమైనా ప్రామాణికం ఉందా అడగాలి. అప్పుడు వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ని బట్టి ఇతని లైఫ్ అనేది లీడ్ చేయాలి. ఇది గురు పరంపర మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, సెల్ఫ్ క్లెయిమ్డ్ గురువుస్ అయిపోయారు. నమ్మడానికి లేదు. ఎందుకంటే ఆదిశంకరాచార్య లెగసీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. 37 పీఠాధిపతులు ఉన్నారు శృంగేరికి, 71 పీఠాధిపతులు ఉన్నారు కంచికి. ఇక్కడ ఏం లేదు కదా, లెగసీయే లేదు. దీని తర్వాత లెగసీలో వీళ్ళు ఇవన్నీ ఇంకెంత వక్రీకరించుకోవచ్చు. రైట్, సింపుల్ గా చెప్పాలి అంటే పరంపర ఏంటి అనేది చూసుకుంటే సరే మనకి సనాతన ధర్మం బేసిక్స్, ఏ పరంపర నుంచి వీళ్ళు వస్తున్నారు అనేది, ఉపనయన సంస్కారం అయ్యిందా, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. బొట్టేం పెట్టుకుంటున్నాడు, ఏ సంప్రదాయం ఫాలో అవుతున్నాడు, ఇవన్నీ ఉట్టికొచ్చినాయి కాదు. ఇప్పుడు వైష్ణవ సంప్రదాయం ఉంది, చాలా మందికి రామానుజాచార్య నుంచే వచ్చింది అనుకుంటారు, కానీ ద్వాపర యుగంలో కలియుగం స్టార్ట్ కాక 1500 years నుంచి ఉంది వైష్ణవ సంప్రదాయం. తమిళనాడులో 12 ఆళ్వార్లు ఉన్నారు. మరి వాళ్ళ చరిత్ర మనకి ఇంత ఉన్నప్పుడు ఈ బేసిక్ కూడా మనం తెలుసుకోకుండా ఉండడం వల్లనే వాటికి అట్రాక్ట్ అవుతున్నాం. బెటర్ తాంత్రిక్ కి అట్రాక్ట్ అవ్వకుండా ఉండడం బెటర్. ఇంకా చాలా మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయండి. అయ్యే పెద్ద లైబ్రరీలా ఉన్నారు మీరు. తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, రాసుకున్నవి కూడా చాలా ఉన్నాయి. సమయాభావం వల్ల పార్ట్ 2గా మరికొద్ది రోజుల్లో మళ్ళీ ఇంకా కొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. మరొకసారి మీ సమయం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని మీరు తెలుసుకుంటున్నారు. తెలుసుకోవటమే కాదు, జనాలకి మనం మాట్లాడే మాట ఉపయోగకరంగా ఉండాలి. వాళ్ళు ఒకవేళ మిస్లీడ్ అవుతున్నట్టయితే వాళ్ళని గైడ్ చేయాలి అని రెస్పాన్సిబుల్ కంటెంట్ ని ఇస్తున్నారు ప్రేక్షకులకి అనడంలో సందేహం లేదు. శ్రీరాముడు మీకు రక్షగా ఉన్నాడు అనేది కూడా మీరు చెప్పినటువంటి మాటల్లో మాకు అర్థమైంది. ఆయన రక్ష ఎప్పటికీ మీ పట్ల ఉండాలి, మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే.